ఎస్, గుండెలు కాదు బండలు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. ఎందుకంటే ప్రమాదం జరిగి ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి దాదాపుగా వారం రోజులు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు ఇంత సీరియస్గా ఉంది. 8 మంది ప్రాణాలు చాలా గాల్లో ఉన్నటువంటి పరిస్థితి. సరే, వాళ్ళు క్షేమంగా బయటకు పడాలని కోరుకుందాం, నేను అద్భుతం జరగాలని కోరుకుందాం. అయితే ముఖ్యమంత్రి ఇంతవరకు అక్కడికి వెళ్ళకపోవడం, ఆ ప్రమాదం పట్ల స్పందించకపోవడం, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పకపోవడం చూస్తుంటే నిజంగా ఎటువంటి జాలి కరుణ కూడా లేదా అన్నటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో రైతాంగం మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యల బాట పడుతున్నటువంటి ఒక దయనీయమైన స్థితి. సో ఈ అన్ని అంశాలపైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అండి. నిరంజన్ రెడ్డి గారు, చాలా దారుణమైనటువంటి ఘటన ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి. సో ప్రభుత్వం ప్రమాదం జరిగిన తర్వాత స్పందించాల్సినటువంటి రీతిలో స్పందించకపోవడం, సో భారీ ఎత్తున విమర్శలు రావడంతో నిన్న మొన్నటి నుంచి కొంచెం రెస్క్యూ ఆపరేషన్ కొంచెం వేగవంతం కావడం అనేది మనం చూస్తున్నాం. సో ఇంత జరిగిన తర్వాత ముఖ్యమంత్రి నుంచి అక్కడికి వెళ్ళడం కావచ్చు, పరామర్శ చేయకపోవడం కావచ్చు, ఇదంతా కూడా ఎట్లా అనిపిస్తోంది? ఇది అత్యంత బాధ్యతారాహిత్యమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి పరిపాలకుడు ఇంత ఘోరమైనటువంటి ఒక ప్రమాదం జరిగితే అందులో ఒక చాలా కాలంగా పెండింగ్లో ఉండేటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పని జరిగేటువంటి క్రమంలో అక్కడ ఆ పని వద్ద జరిగినటువంటి ప్రమాదాన్ని సందర్శించకపోవడం, దాన్ని సమీక్షించకపోవడం అనేటువంటిది బాధ్యతారాహిత్యమే కాదు, ఇంత పట్టింపు లేనితనం అనేటువంటిది, ప్రజల ప్రాణాల పట్ల ఇంత పట్టింపు లేనితనం అనేటువంటిది పాలకుడికి ఉండాల్సిన లక్షణం కాదు, అసలే కాదు. తర్వాత మేము నిన్న అక్కడికి వెళ్ళినాం. హరీష్ రావు గారి నేతృత్వంలో మాజీ మంత్రులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు చాలామంది ఒక డెలిగేషన్ వెళ్ళినాం చూద్దామని చెప్పి. వెళితే అక్కడ చూస్తే డిఫరెంట్ వింగ్స్ పనిచేస్తున్నాయి. అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని, సిబ్బంది యొక్క చిత్తశుద్ధిని, అక్కడ ఉండేటువంటి నిపుణుల యొక్క చిత్తశుద్ధిని, వాటిని మనం శంకించక్కర్లేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళందరినీ కలిపి పని చేయించేటువంటి క్రమంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డైరెక్షన్ అది ఇవ్వడంలో అసలు వీళ్ళకు ఒక అవగాహన లేదు. మంత్రులకు స్పష్టంగా అనిపిస్తుంది. అది చాలా విషయాలు మేము గమనించినాం. నేను అక్కడ ప్రెస్లో కూడా మాట్లాడినాం, ప్రజలకు కూడా పోయింది. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రమాదానికి సంబంధించి వాళ్ళు చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు మంత్రులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, జూపల్లి గారు కానీ, ఇది ప్రమాదం జరిగితే గత ప్రభుత్వానికి సంబంధం, గత ప్రభుత్వం యొక్క వైఫల్యం అన్నట్లుగా మాట్లాడుతుంది. ఏదైనా మాట్లాడడానికి ఒక హేతు ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక ప్రాతిపదిక ఉండాలి. జరిగిన ప్రమాదం ఏంది, దానికి సంబంధించినటువంటి కారణాలు వీళ్ళు ఏమైనా అన్వేషించారా, అది ఏమీ లేకుండా ఒటిగానే గత ప్రభుత్వం కారణం దీనికని మాట్లాడితే ఎంత బాధ్యత రాహిత్యం అది. మేము నిన్నంతా కూడా అంతా చూసి పైకి వచ్చి బయటికి వెళ్ళే ముందు తర్వాత మేము మీడియాతో మాట్లాడి బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ వర్కర్స్, అందులో పనిచేసినటువంటి వర్కర్స్ పైన ఉన్నారు. వాళ్ళని కింద అందుబాటులో లేకుండా వాళ్ళని దూరం తరిమేసినారు, వాళ్ళ యాజమాన్యం కానీ పోలీసులు కానీ. ఎందుకో వాస్తవాలు వెలుగులోకి రావద్దని. సో యాక్చువల్గా సంఘటన జరిగినప్పుడు అందులో మిగిలి ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే బయటికి పరిగెత్తుకొని వచ్చినారో 42 మంది, 8 మంది మిగిలిపోయినారు, 42 మంది పరిగెత్తుకొని బయటకు వచ్చినారు. ఈ 42 మందిలో కొంతమంది పైన ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయినారు, అక్కడి నుంచి వర్క్ స్పాట్లో లేరు, ఇప్పుడు వెళ్ళిపోయినారు. వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. వాళ్ళకు కూడా 3 మాసాల మటుకు వేతనాలు ఇవ్వలేదు కాబట్టి ఆ వేతనాల కోసం ఉన్నారు. వాళ్ళని ఇక్కడ కింద మా టీం పోయినప్పుడు, వాళ్ళతో మాట్లాడడానికి పోయినప్పుడు వాళ్ళని అందుబాటులో ఉంచకుండా దూరం పంపించినారు. పైకి వెళ్ళి మేము మెయిన్ రోడ్కి వెళ్ళేటువంటి క్రమంలో మాకు తెలిసింది అక్కడ ఫలానా చోట వర్కర్స్ను ఉంచినారని. ఆ వర్కర్స్ దగ్గరికి మేము వెళ్ళినాం. వెళ్తే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇది వెలుగులోకి రానటువంటి అంశం. వాస్తవంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఘటన జరిగే కంటే ముందు రోజు మేము పని చేసే క్రమంలో పని ముగించుకొని వచ్చేటప్పుడు మేము నోటీస్ చేసినాము, పైనుంచి చుక్క నీళ్లు గారుతున్నాయి, ప్లస్ కొద్దిగా మట్టి దిబ్బ పడ్డట్లు అనిపించింది మాకు. కాబట్టి రేపు ఉదయం పని చేయడం కష్టమే అని చెప్పి మేము పని నుంచి వాపసు వచ్చినాక మా యాజమాన్యానికి చెప్పినాం, అక్కడ ఉండే సూపర్వైజర్లకు, అక్కడ మా మీద పని అజమాయి చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము చెప్పినాము. చెప్పినాము హమ్ బతాయే చీజ్ ऊपर से पानी आ रहा और थोड़ा मिट्टी भी गिर रहा, कल काम करना मुश्किल होता, हम ये बताए उनको అని చాలా స్పష్టంగా చెప్పారు. రికార్డ్ అయింది అది.
రేపు రేపు సందర్భం వచ్చినప్పుడు అది మొత్తం బయట పెడతాం. జ్యుడిషియల్ కమిషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేశారు కదా Yes. TRS నుంచి. అవును. ఒకసారి జ్యుడిషియల్ కమిషన్ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత ఈ ఎవిడెన్స్ అంతా కూడా ముందు పెడతాం. డెఫినెట్గా ఎవరి నిర్లక్ష్యం అనేది తేలిపోతుంది. ఎప్పుడైనా మనకు కొద్దిపాటి ఊట వచ్చింది అక్కడ, లేదా కొద్దిపాటికి వచ్చింది, పనికి ఏదైనా అంతరాయం అవుతుందేమో అని అనుమానం కలిగినప్పుడు పనిచేసే వర్కర్సే వాళ్ళ అప్రహెన్షన్ చెప్పినప్పుడు, వాళ్ళ సంశయాన్ని వెలిబుచ్చినప్పుడు అక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో కంపెనీకి సంబంధించినటువంటి మేనేజ్మెంటు ఏం కాదు మీరు చేసేసేయండి పని అని చెప్పి పని ఒత్తిడి వాళ్ళ మీద పెట్టడం, పనికి పురమాయించడం, మీరు ఖచ్చితంగా వెళ్లాల్సిందే, పని చేయాల్సిందే అని చెప్పి వాళ్ళని పురమాయించడం. వాళ్ళ భయం ఉన్నప్పటికీ వాళ్ళలో భయం ఉంది, వాళ్ళ అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఏ మోతాదు ప్రమాదం జరుగుతుందని పాపం వాళ్ళకు కూడా అంచనా లేకపోవచ్చు. కానీ ఎంతో కొంత ప్రమాదాన్ని అయితే పసిగట్టింది. కనీసం దాని అది ఏమై ఉంటుందని పని ఒక రోజు ఆపి అది ఏమై ఉంటుందో పరిశీలిస్తే బహుశా ఏం జరిగేదో మనకు తెలియదు, ఆపగలిగే అవకాశం ఉండేనేమో తెలియదు మనకు. కానీ ఆ ముందస్తు జాగ్రత్త కూడా తీసుకోకుండా పోయినారు. ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ 6 రోజులుగా ఇవాళకి 7వ రోజు. ఈ 7 రోజులుగా నిన్ననే యాక్చువల్ వర్క్ స్టార్ట్ అయింది. మేము పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి నిపుణులందరూ చెప్పినటువంటి విషయం ప్రకారంగా నిన్న యాక్చువల్ వర్క్ స్టార్ట్ అయ్యి అక్కడ అయితే కుప్ప కూలిపోయిందో రెస్క్యూ గురించి అక్కడ రెస్క్యూ చేయాలంటే అక్కడ కూలినటువంటి దాంట్లో ఉండేటువంటి ఆ శిథిలాల్లో ఉండేటువంటి ఆ మట్టిని, రాళ్లను, ఆ దిబ్బను, ఆ మట్టిగా మొత్తం బురదతో మయమైపోయి ఉంటుంది. అది మొత్తాన్ని తీయాలంటే అక్కడి నుంచి తీసి బయటికి తీసుకురావాలి కదా. బయటికి తేవాలంటే కన్వేయర్ బెల్ట్ మీద తీసుకురావాలి. కన్వేయర్ బెల్ట్ అనేటువంటిది చెడిపోయింది. ఇప్పుడు దాన్ని రిపేర్ చేస్తున్నారు. ప్లస్ లోపల ఏదైతే ట్రైన్ ఉంటుందో ఆ ట్రైన్ నుంచి తీసుకొద్దామంటే దానికి అనేక రకాల అవంతరాలు. ఆ ట్రైన్ 8-9 కిలోమీటర్ల స్పీడ్ కంటే ఎక్కువ పోదు. లోపలికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఒక ట్రిప్ పోయి రావాలంటే కూడా అంత సమయం తీసుకుంటుంది. లోడింగ్ అనేటువంటిది లోపల మిషన్లతో చేయడానికి రాదు ప్రస్తుతానికి. ఖచ్చితంగా మాన్యువల్గానే చేయాలి. మాన్యువల్గా చేస్తే ఎంత దిబ్బ తీసేస్తే ఎంత టైంలో ఎంత వస్తుంది. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ పని జరగనియాలే. ఖచ్చితంగా అక్కడ అందులో కూరుకుపోయినటువంటి వాళ్ళు అదృష్టవశాత్తు బ్రహ్మాండం ఎంత జరిగి వాళ్ళు బతికొస్తే చాలా ఆనందం, వాళ్ళ కుటుంబాలతో పాటు మనం అందరం సంతోషపడతాం. కానీ పరిస్థితులు ఏమో దానికి భిన్నంగా అనిపిస్తున్నాయి, కొంత బాధాకరంగా అనిపిస్తుంది. ముందుగానే అంటే ఖచ్చితంగా ఈ సమయం కూడా కోరుకుందాం. డెఫినెట్గా వాళ్ళు మీరు అన్నట్టుగా ఏదైనా అద్భుతం జరిగి వాళ్ళు ప్రాణాలతో బయటపడితే మంచిదే. కానీ ముందే ఒక 2-3 రోజుల తర్వాత నుంచే ప్రభుత్వం నుంచి, మంత్రుల నుంచి ఇక ఆశలు లేవు అనేది ఒక రకమైన నెగిటివ్ ప్రకటనలు వచ్చినాయి. సో మీరు అన్నట్టు ఇంకా ఆశావాహ దృక్పథంతో ఉండాలి. కానీ ఆశలే లేవు, ఇక వాళ్ళు కష్టమే అనే ధోరణిలో వాళ్ళు మాట్లాడడం అనేది దాన్ని ఎంత అమానవీయంగా కనిపిస్తుంది. అది వాళ్ళకి పట్టింపు లేదండి. అక్కడ చూస్తే హెలికాప్టర్ ప్లేస్ చేసి పెట్టుకోవడం, హెలికాప్టర్లు రావడం, అదొక హెలిప్యాడ్లో ప్లేస్ చేసి పెట్టడం, వీళ్ళు అక్కడికి పోవడం, మళ్ళీ వచ్చి వాళ్ళ రెస్ట్ రూమ్ల కాడ వాళ్ళు ఉండడం. ఇక పత్రికలలో, మీడియాలో వచ్చినటువంటి కథనాలను చూస్తే చాలా ఎబ్బెట్టిగా కనిపిస్తుంది. అవునవును. సో ఇక వాటి గురించి మనం చర్చించడం కూడా అంత భావ్యం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విందులు, చేపల పులుసు ఏ సందర్భంలో ఎట్లా వ్యవహరించాలనేటువంటి ఇంగితాన్ని కూడా వాళ్ళు ప్రదర్శించలేకపోతున్నారు. అది అట్లా ఉండగా ఇక పోయిన సర్కారు కారణం అన్నట్లు మాట్లాడితే చాలా వాళ్ళ యొక్క అవివేకాన్ని తెలియజేస్తుంది. సో ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ఎస్ఎల్బీసీని ఎందుకు కంప్లీట్ చేయలేదు, కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందని కంప్లీట్ చేయలేదు, లేకపోతే లాభాలు సరిగ్గా రావని కంప్లీట్ చేయలేదు, ఇట్లా రకరకాల విమర్శలు మీ పైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన. నేను ఏమంటున్నానంటే మీరు చెప్పిన ఆయన కావచ్చు, ఇంకో మంత్రి కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటువంటి ఇతర పెద్దలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు మాట్లాడేటువంటి మాట పొంతన లేని మాట, ఆధారాలు లేని మాట, ఏది నోటికొస్తే అది మాట్లాడేటువంటి అలవాటు. అన్నిటికి మించి 100% అవకాశవాద రాజకీయాలకు అలవాటు పడినటువంటి వాళ్ళ మాటలు అవి. ఇప్పుడు ఎస్ఎల్బీసీ ఎప్పుడు మొదలైందండి? సింపుల్గా చెప్తున్నాను. ఎస్ఎల్బీసీ అనేటువంటి పథకం మొదలైంది ఎప్పుడు? 147 జీవో ద్వారా 2005 11th ఆగస్టుకు జీవో వచ్చింది. 147 జీవో ఎంత? 2813 కోట్ల రూపాయలు ఇనిషియల్ జీవో వాళ్ళు ఇచ్చినప్పుడు. ఈపీసీతోనే ఇన్వెస్టిగేషను, దానికి సంబంధించిన అన్నీ కూడా ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళే చేసుకొని వాళ్ళు పని మొదలు పెట్టేటట్లుగా 2005 11th ఆగస్టు నాడు జీవో ఇష్యూ చేసినారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినారు, స్పెషల్ అడ్వాన్స్ ఇచ్చినారు, పనిని మొదలుపెట్టించినారు. 2005లో మొదలైనటువంటి పని మరి 2005 నుంచి 2014 వరకు ప్రభుత్వం ఉన్నది ఎవరిదండి? కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 2005 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 9 ఏళ్ళు, 5 నుంచి 14 వరకు అంటే 9 ఏళ్ళు. మరి 9 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టు 14 వరకు మీరు ఎందుకు పూర్తి చేయాలి? నెంబర్ 1, ఉన్నది మీ ప్రభుత్వమే కదా. నెంబర్ 2, నెంబర్ 3,
ప్రభుత్వం ఆనాడు ఒప్పందం చేసుకున్నటువంటి జయప్రకాష్ అసోసియేట్స్ అనేటువంటి ఏదైతే కంపెనీ ఢిల్లీ బేస్డ్ కంపెనీతో ఈ పని ఈపీసీ కింద ఒప్పందం చేసుకున్నదో ఆ ఒప్పంద పత్రంలో వాళ్ళు ఏం రాసుకున్నారు, 60 మాసాలలో ఈ పనిని పూర్తి చేయాలని రాసుకున్నారు. ఈపీసీ కింద టెండర్ ఇచ్చిండ్రు, 60 మాసాలలో ఎస్ఎల్బిసి టనల్ను పూర్తి చేయాలి, 9.2 డయామీటర్ ఉండేటువంటి విధంగా టనల్ బోర్ మిషన్ ద్వారా డ్రిల్ చేయాలనేటువంటిది నిర్ణయమైంది. సాంకేతిక పరిజ్ఞానం టనల్ బోర్ మిషన్ ద్వారా చేయాలనేటువంటిది మొత్తం ఆ కంపెనీకే సంబంధం. ఈపీసీ 60 నెలలు అంటే 5 సంవత్సరాలు. మరి 5 సంవత్సరాల్లో పూర్తి కావాల్సినటువంటి పని కాంగ్రెస్ పార్టీ 9 ఏళ్లలో పూర్తి చేయకుండా 5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మొత్తం ఖర్చు దాని మీద 3,300 కోట్లు అయితే, ఆ తర్వాత కేసీఆర్ మీరు పెండింగ్లో పెడితే, మీరు పూర్తి చేయకపోతే, మీ మొత్తం కాలగడువులో మీరు పూర్తి చేయకపోతే ఎస్ఎల్బిసిని, కేసీఆర్ సర్కార్ వచ్చినాక కేసీఆర్ స్వయంగా పూనుకొని మొదలుపెట్టి ఖర్చు పెట్టింది ఎంత అంటే 3,900 కోట్లు. మీరు 3,300 కోట్లు పెడితే మేము 3,900 కోట్లు ఖర్చు పెట్టినాం. మరి పని చేయకుండా మధ్యలో వదిలేసింది మీరా, దాని పనిని కొనసాగించింది జరిగినా కూడా అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఆ పనులే చేయలేదు అనేది బాధ్యత రాయితే కదా, సిగ్గులేని మాట. అట్లా మాట్లాడడానికి సిగ్గు వేయకుండా ఉండాలి వాళ్ళకి. పోయిన సర్కారు ఎంత ఖర్చు పెట్టి, కేసీఆర్ సర్కారు ఎస్ఎల్బిసి మీద ఎంత ఖర్చు పెట్టింది, ప్రభుత్వంలో మీరే ఉన్నారు, లెక్క పెట్టండి, బయటికి పత్రికల సమావేశం పెట్టి వెల్లడించండి. కాంగ్రెస్ ఎంత ఖర్చు పెట్టింది, కేసీఆర్ సర్కారు ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఖర్చు పెట్టినరా పెట్టలేదా, 9 ఏళ్లలో మీరు ఎందుకు పూర్తి చేయలేదు, 9 ఏళ్లలో పూర్తి కాకుండా ఉండడానికి ఒక ఏడాదిన్నరమో పర్యావరణ అనుమతులు సుప్రీంకోర్టులో పడ్డ కేసో జడ్జిమెంటో అదో ఏదో టైం తీసుకుంది అనుకున్నాం. 2008 కల్లా క్లియర్ అయిపోయినాయి అవన్నీ, సుప్రీంకోర్టు తీర్పుతో సహా 2008 కల్లా 2008 కల్లా పూర్తి అయిపోయినాయి అన్నీ. మరి 14 వరకు ఏం పని చేస్తారు మీరు, పని చేయకుండా ఉన్నది మీరు. ఇక్కడ ఏంటంటే రాజేష్ గారు మనం అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ సమాజానికి అర్థం కావాల్సింది కూడా ఇదే. కేసీఆర్ పదే మొత్తుకునేది కూడా ఇదే, శాసనసభలో ముఖ్యమంత్రిగా చెప్పింది కూడా ఇదే. తెలంగాణకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశంతోనే ఎస్ఎల్బిసిని మొదలు పెట్టలేదు. ఇది పెండింగ్లో పెట్టి సంవత్సరాలు దశాబ్దాల పాటు దీన్ని ఇట్లే కొనసాగిస్తూ పని చేస్తున్నాం, కానీ ఫలితం ఇవ్వద్దు అనేటువంటి ఒక దురుద్దేశంతో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది తప్ప ఫలితం ఇచ్చే ప్రాజెక్టు కాదు అని చెప్పినాం. ఫలితం ఇవ్వదలుచుకుంటే ఎట్లుండాలా, ఫాస్ట్గా చేయడమే కాదు. ఇది ఈ టెక్నాలజీ ఏదైతే దాంట్లో వాడినటువంటి టెక్నాలజీ టన్నల్ బోరింగ్ మిషన్తోనే ఏదైతే డ్రిల్లింగ్ చేయడం ఏదైతే ఉందో, టన్నల్ డ్రిల్ చేసేటువంటి టెక్నాలజీ అయితే ఉందో, దీని ద్వారా ఏదైనా ప్రమాదం జరిగినా పని ఆగిపోతుంది, మిషన్కి ఏమైనా రిపేర్ వచ్చినా పని ఆగిపోతుంది, ఇంకేం చేయలేము మేము, ఎవరేం చేయలేరు దాంట్లో. ఆ మిషన్ ఇరుక్కొని పోతుంది అక్కడే, మళ్ళీ అవతల వైపు నుంచి రావాలా, ఈడేమనైతే అవతల వైపు నుంచి రావాలా, ఈ పక్క నుంచి ఇట్లా పోయి దగ్గరకు వచ్చిన తర్వాత ఇది ఇట్లా పోయి ఆ మధ్యలో ఆయనతో మాన్యువల్ కలుపుతారు, అది సిస్టమ్. కాబట్టి టన్నల్ వర్క్ అనేటువంటిది ఈ పద్ధతిలో చేసి ఉండాల్సింది కాదు అని కేసీఆర్ ఆనాడు చెప్పాడు, ఉద్యమం జరిగేటప్పుడు చెప్పాడు. ఈ పద్ధతిలో చేయడం కరెక్ట్ కాదు. దానికి ఆనాడు సమైక్యాంధ్ర ప్రభుత్వాలు చెప్పినటువంటి వివరణ ఏంది, టైగర్ ప్రాజెక్ట్ ఉంది, పైన అంతా నల్లమల అడవి, అటవీ శాఖ అనుమతులు, పర్యావరణ అనుమతులు, టైగర్ ప్రాజెక్ట్ అనుమతులు, వీటన్నింటినీ సాధించడం కష్టమవుతుంది, దీంట్లో వాళ్ళు ఇవ్వరు. కాబట్టి మనం టన్నలే పోవాలా. ఈ టన్నల్ పోయే ఇంకో విధానం ఏంటంటే ఓపెన్ టన్నల్ అంటారు దాన్ని. ఓపెన్ టన్నల్ అంటే, ఆ ఓపెన్ టన్నల్కి ఏంటంటే ఆడిట్స్ పెడతారు, మధ్యలో ఆడిట్స్ పెడతారు, పైనుంచి వర్టికల్ ఆడిట్స్ పెడతారు, గాలి వెలుతురు ఆక్సిజన్ రావడం కోసం పెడతారు, అదేవిధంగా ఎస్కేప్ కోసం పెడతారు, ఎమర్జెన్సీస్ కోసం పెడతారు. ఎగ్జాక్ట్లీ, టన్నల్ ఎంత ఉంటుందో అంతకు ఇంకా పెద్దగా ఉంటుంది. సో ఎక్కడ టన్నల్ వర్క్ జరిగినా అదే సిస్టమ్ ఉంటుంది, దాన్ని ఓపెన్ టన్నల్ అంటారు. అంటే ఓపెన్ టన్నల్లో ఏం చేస్తారంటే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ఉంటుంది. మీరు ఒక చోట ఎంత తీయాలనో టన్నల్ ఆ డయామీటర్కు సరిపోను డ్రిల్ చేసి బ్లాస్ట్ చేసి దాన్ని తీసేసి ఆ మక్కనంతా మళ్ళీ ముందుకు పోతూ ఉంటారు. పోయేటప్పుడు ఇదంతా కవర్ సీల్ చేసుకుంటూ పోతారు. ఇవాళ పాలమూరు రంగారెడ్డిలో మేము 63-65 కిలోమీటర్ల టనల్స్ని 3 ఏళ్ల కాలంలో పూర్తి చేసినాం కదండి. పాలమూరు రంగారెడ్డిలో మేము పూర్తి చేసిన టనల్స్, అది కూడా టన్నల్ యొక్క వ్యాసార్థం ఎంత, 11.5 మీటర్లు. ఇది శ్రీశైలాంది ఎస్ఎల్బిసిది 9.2, 9.2 మీటర్లే. మేము 11.5 మీటర్ల టన్నల్స్ కంప్లీట్ చేసినాం. మేము కంప్లీట్ చేసింది 60 పైచిల్ కిలోమీటర్లు. వీళ్ళు మొదలుపెట్టి 20 ఏళ్ళు అయిపోతుంది, ఇవాళకి మిగిలి ఉంది. మేము చేసినాం, వాళ్ళు మొదలుపెట్టిండ్రు, మధ్యలో వదిలేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చిండ్రు 15 నెలల తర్వాత మొదలుపెట్టి ఇప్పుడు ఆడ పైనుంచి ఇట్లా కూలిపోయి పని అయిపోతే దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కారణం అంటారు. ఏమన్నా అర్థం ఉందా? వెనకటికి మేము చదువుకునే రోజులలో పత్రికలలో కార్టూన్ వచ్చేది రెగ్యులర్గా. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు
ప్రతిపక్షాలు ఎవరు ఏం మాట్లాడినా కూడా ఇందులో విదేశాస్తం ఉంది, ఇందులో విదేశాస్తం ఉంది అని ఇందిరాగాంధీ గారు మాట్లాడేవారు. వారు 2-3 సార్లు మాట్లాడిన తర్వాత వారి పార్టీలో ఉండేటువంటి భజన సంఘం అంతా కూడా అన్ని రాష్ట్రాలలో ఎక్కడ ఏం జరిగినా ఎవరేం మాట్లాడినా ఇందులో విదేశాస్తం ఉందని మాట్లాడేవారు. ఆ పరంపరలో ఒక కార్టూన్ వచ్చింది, ఒక అద్భుతమైనటువంటి కార్టూన్ వచ్చింది. ఆ కార్టూన్ గుర్తు చేస్తున్నా. ఆ కార్టూన్ సారాంశం ఏంటంటే, ఒక ఆయన వచ్చి అధికారంలో ఉండేటువంటి ఒక మంత్రి గారికి ఒక వార్త చెప్తాడు. వార్త ఏంటంటే అది శుభవార్త. వాళ్ళ కుటుంబంలో ఎవరికో గర్భమైంది, సంతోషపడే వార్త. ఆయన యథాలాపంగా ఇందులో ఏదో విదేశీ హస్తం ఉంది అని అంటాడు. అర్థమైందా? అర్థమైంది. ఆ విధంగా కార్టూన్ వచ్చిందండి. అంటే బాధ్యత రాహిత్యంగా వాళ్ళు బాధ్యత వహించకుండా ప్రతిదానికి దేనికైనా ఒకటే, ఏం జరిగినా కేసీఆర్ కారణం అనేటువంటిది ఎట్లుందంటే, ఎందుకంటే ఇందిరాగాంధీ కాలంలో ప్రతిదానికి విదేశీ హస్తం అనడం ఎట్లా అలవాటు అయిండేనో కాంగ్రెస్ పార్టీకి, ఇవాళ ఏం జరిగినా కేసీఆర్ బాధ్యుడు అనేటువంటి ఒక అలవాటు, చౌకబార్ అలవాటు. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో దాదాపుగా 63-65 కిలోమీటర్ల సొరంగం బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా వేగవంతంగా కంప్లీట్ చేసింది. కానీ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్నప్పుడు దీన్ని మొత్తం నత్తనడకన తీసుకెళ్ళింది ఎస్ఎల్బీసీని. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఎల్బీసీ కోసం దాదాపుగా 3,900 కోట్లు కూడా ఖర్చు పెట్టామని చెప్తున్నారు నిరంజన్ రెడ్డి గారు. ముమ్మాటికి ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. కార్మికులు ముందటి నుంచి చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పినా కూడా ఏం కాదు మీరైతే పనులు చేయండి అని పనులు చేయించడం వల్లే జరిగినటువంటి ప్రమాదం ఇది. కానీ ప్రమాదం జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం కావచ్చు, మంత్రులు మాట్లాడుతున్నటువంటి విధానం కావచ్చు, కేవలం రాజకీయ విమర్శలు తప్పించి మంత్రులు ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటికి ఎస్ఎల్బీసీ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే కొంతమంది మృతదేహాలు లభ్యమయ్యాయని ఇందాక వార్తలు వచ్చినాయి, కానీ ఆ వార్తలు అవాస్తవం. ఆ వార్తలు త్రోపడలేదు. దానిలో శానిటీ లేదు అనేది కలెక్టర్ సంతోష్ బాధవత్ కూడా వెల్లడించారు. అయితే ఇంత జరిగినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళడం కానీ, అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కానీ చేయనటువంటి పరిస్థితి. సో దీంతో ముఖ్యమంత్రి వైఖరి పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్, నిరంజన్ రెడ్డి గారు, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 1 year గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ పనులు స్టార్ట్ చేశారు ఎస్ఎల్బీసీవి. సో అంత గ్యాప్ వచ్చిన తర్వాత సో ప్రీవియస్గా ఏం పనులు జరిగాయి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లా అనేది ఇంజనీర్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, యాక్చువల్గా దీంట్లో జరిగింది ఏంటి? యాక్చువల్గా ఏ నిర్మాణమైనా సరే, టనలే కాదు, ఎక్స్కవేషన్ అయినా, ఏ పని అయినా సరే, ఇల్లు కట్టుకునేదైనా ఒకసారి ఆగిందంటే ఆగిన పని మళ్ళీ మొదలు పెట్టాలనుకున్నప్పుడు దానికి అన్నీ చూసుకుంటాం. శుద్ధి ఇప్పుడు వారం రోజులు మీరు ఇంట్లో లేరేటని టూర్ పోయి ఇచ్చిండ్రు అంటేనే ఇంటికి వచ్చినాక ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవడం, చక్కబెట్టుకోవడం, అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని పని మొదలు పెట్టుకుంటాం ఎవరైనా. అటువంటిది ఒక భారీ ప్రాజెక్టు కారణాలు ఏమైనా సరే కొంతకాలం ఆగి ఉంది. సరే వీళ్ళు కొత్త ప్రభుత్వం వచ్చిండ్రు, కుదురుకొని చేసుకొని అదేమో టైం పడితే అనుకుందాం కొద్దిసేపటికి. రీస్టార్ట్ చేసేటప్పుడు ఆ ఏజెన్సీని, ఇంజనీర్లను కూర్చోబెట్టి ఇరిగేషన్ శాఖ కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ సమీక్ష చేసిండ్రా, అయ్యా ఈ పనులు మొదలు పెడుతున్నాం, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికైనా, ఇప్పుడు ఎక్కడ జరగాలి, ఏం జరగాలి, రిక్వైర్మెంట్ నెంబర్ 1. నెంబర్ 2, సాంకేతికంగా ఆ పనులు మొదలు పెట్టేటప్పుడు తీసుకోవాల్సినటువంటి సూచనలు, సలహాలు ఏముంటాయి. ఎందుకంటే డ్రిల్లింగ్ చేసేటువంటిది, బోరింగ్ చేసేటువంటి మిషన్ ఏదైతే ఉంటుందో అది అత్యంత సాంకేతికంగా అత్యంత అధునాతనమైంది. ఆ మిషన్ పట్ల ఎవరికి రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. వరల్డ్ ఫేమస్ కంపెనీ కూడా అది, రాబిన్స్. దాని గురించి ఏం చర్చ లేదు. కానీ ఆ పని జరగడానికి ఉపక్రమించగానే అంతకుముందు ఆగినప్పుడు ఈ డ్రిల్లింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఏరియా అంతా కూడా వైబ్రేట్ అయి ఉంటుంది. పైన ప్లేట్స్ ఫిట్ చేసి ఉంటారు, సీలింగ్ కాంక్రీట్తోన, అదంతా ఉంటుంది. కానీ ఆ వైబ్రేషన్స్ ఉండి అవన్నీ ఉన్నప్పుడు పైన ఉండేటువంటి ఆ స్ట్రాటాలో, అప్పర్ స్ట్రాటాలో ఉండేటువంటి వాటర్ కానీ, ఆ లూజ్ పోర్షన్స్ కానీ మొత్తం రాకే ఉందా, రాక్ టు రాకే ఫార్మేషన్ ఉందా, మధ్యలో మట్టి ఉందా, లేకుంటే ఏముంది అనేటువంటిది ఇది అంతా కూడా ఆ జియోలాజికల్ సర్వే చేసేటువంటి వాళ్ళకు మించి ఇంకా అధునాతనంగా యాక్యురేట్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారంటే, ఇటువంటి విషయాల్లో నిపుణులు ఎవరు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ అని ఉంటుంది. ఇది అధికృత సంస్థ దేశంలో. అంటే మొత్తం మనకు ఉండేటువంటి కొండలు, గుట్టలు, లోయలు, ఈ మొత్తం వాటికి సంబంధించి పై నుంచి కింది దాకా ఉండేటువంటి రాళ్ళు, రాతి పొరలు, వాటి మధ్యలో ఉండే వాటర్ లేయర్స్, వీటన్నిటి మీద యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాడు. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు ఈ పాయింట్ దాకా తవ్వుతూ పోయినారు, ఇక్కడ ఆగినరు. 14.2 kilometers దగ్గర ఇన్సిడెంట్ అయింది. వీళ్ళు మొదలుపెట్టినప్పుడు ఆ ముందుకు పోయేటప్పుడు పైన ఏముంది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
పైన అంతటా ఒకేలాగా ఉండదు కదా. పైన ఉండేటువంటి అప్పర్ టెరేన్ ఏదైతే ఉంటుందో ఉపరితలంలో ఉండేటువంటి టెరేను ఓ తోన మొత్తం ఈ కొండ ఉంటుంది, కొండ కింద మనం పోతుంటాం. ఇంకో తోనకి వచ్చే వరకు 2 కొండలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏంటి లొకేషన్ అంటే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో పైనుంచి కిందికి ఇట్లా మట్టి దిబ్బ నీళ్లతో పాటు కూలిందో అది 2 కొండల మధ్యలో ఉండేటువంటి లోయ. ఈ 2 కొండల మధ్యలో ఉండేటువంటి లోయ శాస్త్రవేత్తలు ఇప్పుడు నిపుణులు ఏం చెప్తున్నారంటే ఈ 2 కొండలు కలిసి ఉన్న కొండలు కావు, గతంలో విడివిడి ఉన్న కొండలు. రెండింటి మధ్యలో 8 మీటర్ల గ్యాప్ ఉంది. రాక్ టు రాక్ ఫార్మేషన్లో 8 మీటర్ల గ్యాప్ ఉంది. 8 మీటర్ల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో కొన్ని వందల వేల సంవత్సరాలుగా పడ్డటువంటి మట్టి, గాలి, దుమ్ము, ధూళి పేరుకొని అది కవర్ అయింది. కానీ ఈ స్ట్రాటా అయితే రాక్ స్ట్రాటా లాగా లేదు, మనకు రాక్ స్ట్రాటా లాగా అనిపిస్తుంది. అప్పుడే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి పోర్షన్లో మీరు ముందుకు పోయే కొద్దీ ప్రతి పోర్షన్లో 5 మీటర్లకి ఏముంది, ఇంకో 5 మీటర్లకి ఏముంది, ఇంకో 10 మీటర్లకి ఏముంది అని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి అసెస్ చేసి మీకు ఇస్తారు. దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకొని ముందుకు పోవాలి. వీళ్ళు ఆ పని చేయలే. రైట్. ఇక మీరు కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. 8790484444 నెంబర్, అలాగే మరో నెంబర్ 8106498888. ఈ నెంబర్లకి కాల్ చేసి మీరు నిరంజన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు. ఫస్ట్ కాలర్ ఉన్నారు సిద్దిపేట నుంచి రాజేందర్ రెడ్డి గారు. నమస్తే అండి రాజేందర్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి, మాట్లాడండి. సార్ ఉన్నారు నిరంజన్ రెడ్డి గారు. నమస్కారం రాజేందర్ రెడ్డి గారు. నమస్తే బ్రదర్. నేను మన పాలమాట్ల నడిమేట ఆయిల్ ఫామ్ పెట్టినప్పుడు మీరు మినిస్టర్కి వచ్చాము. ఓకే, సంతోషం. మన ప్రభుత్వం పోయి ఈ దుర్మార్గులకు అప్పచెప్పి ఎంత తెచ్చుకున్న తెలంగాణను ఇప్పుడు చూస్తుంటే అసలు నా పెయ్యి మొత్తము కోట్ల వెంట్రుకలు నిక్కబోస్తున్నాయి. ఏం దౌర్భాగ్యం ఇది. తెలిసి కూడా మూర్ఖులకు అప్పచెప్పి వాళ్ళకు ఈ పనితనాన్ని చూసన్నా వీళ్ళకి తోయి లేకపోతుందంటే ఇది అసలు మనకి టీఆర్ఎస్ కనుక తెలంగాణ మీద లేకపోతే మనం ఇంకా వేస్ట్ అనుకుంటే మన బతుకులు వేస్తే మనం ఎంత నాయకత్వం కూడా వేస్ట్ అన్నట్టు. ఇలా ఏ పార్టీకి కూడా మన మీద ప్రేమ లేదు, అసలే ప్రేమ లేదు. ఏ శాఖ చూడు మొత్తం అధ్వానం. వీళ్ళు ఎదిరిపోతానంటే మొత్తం వాళ్ళకే అప్పచెప్తారు. సభ్యులు 3 గంటలు అందుకు మరి వాళ్ళకే పాటి జ్ఞానం ఉన్నది. ఇప్పుడు ఏర్పడ్డాక అన్నదమ్ములోనే ఏర్పడ్డాం మంచిగా ఉండాలి వాళ్ళు అన్నాక సోయి వానికి ఎందుకు లేదు, సోయి దీనికి ఎందుకు లేదు. అదే బ్రదర్, ఇప్పుడు వాళ్ళ పాలన ఎట్లుంటుందో వాళ్ళ పాలనా ఫలితాన్ని చూసినాకనే కదా తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకొని పోరాటం చేసి మనం సాధించుకున్నది. ఓవరాల్గా మాట్లాడుతున్నాం. మరొక కాల్ తీసుకుందాం అండి, తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. నరేందర్ కొత్తగూడెం నుంచి. నరేందర్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. సార్ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడండి. మీ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? హలో నిరంజన్ గారు, బాగున్నారా అండి? నమస్కారం బ్రదర్, బాగున్నాను. మీరు బాగున్నారా? నమస్కారం అండి. చెప్పండి సార్. అసలు ఈ ప్రాబ్లం ఏంటి, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలా ప్రశ్నించాలో అర్థం కావట్లేదండి. చెప్పండి, పర్టికులర్ ఇష్యూ మీరేమైనా సూచన చేస్తారా, మీరేమైనా సలహా ఇస్తారా? మీ అభిప్రాయం అంటే టనల్ బోరింగ్ అట్లా చేసి జరిగిపోయింది కదండి, వేరే మార్గం అయితే లేదు కదా. అట్లని సలహా అట్లా చూస్తామన్నా కానీ ఏ రకంగా ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి అండి ఇప్పుడైతే అక్కడ. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లా చేసినప్పుడు వితౌట్ ఎనీ లాస్ తో మనం చేసాం కదా. అది ఇప్పుడు మన రాష్ట్రానికి ఎట్లా ఉందండి కాంగ్రెస్ పాలన అన్నది అర్థం కావట్లేదు. అసలు రైతులంతా ఇబ్బందుల్లో ఉన్నారండి ఇప్పుడైతే. రైట్. ఓకే నరేంద్ర గారు, థ్యాంక్ యూ. మాట్లాడండి నిరంజన్ రెడ్డి గారు. సో వాళ్ళంటే వారు మాట్లాడినా మీరు మాట్లాడినా అంటే ప్రభుత్వ విధానం పట్ల చెప్తున్నారు. కొన్ని మాసాలకే, ప్రభుత్వంలోకి వచ్చిన కొన్ని మాసాలకే సగటు తెలంగాణ పౌరులలో వచ్చినటువంటి అభిప్రాయం ఇది ఈరోజు వ్యక్తమయ్యే అభిప్రాయం కాదు. మొదటి 3-4 మాసాల లోపలే ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళ వ్యవహారం, వీళ్ళ అడుగులు ఎటుబడుతున్నాయి, వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఇదేం కొత్తదేం కాదు, కొత్తదనమేం కాదు. గతంలో ఎట్లా చేసారో ఇంకా అంతకంటే దుర్మార్గంగానే చేస్తారు తప్ప వీళ్ళు బాగుపరిచేటువంటి వాళ్ళు కాదు అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. కాకపోతే ఒకసారి నెత్తిన పెట్టుకున్నాం, దించలేం, మధ్యలో భరించాలి కదా ఈ బరువును అనేటువంటి మాట కూడా మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. తప్పదు కదా సార్ అన్నట్టు. సో అయితే ఇంకోటి నిరంజన్ రెడ్డి గారు, ఇప్పుడు 2005లో ఇది స్టార్ట్ అయింది ఎస్ఎల్బీసీ. సో అదే సమయంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో జలయజ్ఞం స్టార్ట్ అయింది. సో జలయజ్ఞంలో భాగంగానే ఇదైతే సేమ్ ఆంధ్ర ప్రాంతంలో ప్రాజెక్టులు, సో వాటి పనులు ఎట్లా సాగినాయి, ఎస్ఎల్బీసీ పని ఎట్లా సాగింది? చాలా ముఖ్యమైనటువంటి అంశం మీరు లేవనెత్తినారు. చాలా విలువైనటువంటిది, ఇది సందర్భోచితమైనటువంటిది. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కథ నుంచి అర్థం చేసుకుంటే మనం ఈ మొత్తం వ్యవహారం అర్థమవుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు 1960లో శంకుస్థాపన జరిగింది.
20 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం నిర్మాణం జరిగింది. 1981లో అది నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం జరిగింది. ఈ శ్రీశైలం ప్రాజెక్టు కట్టడానికి తలపెట్టినాడు దాని ప్రధాన ఉద్దేశము జల విద్యుత్తును ఉత్పత్తి చేసి విద్యుత్ అవసరాలు ప్రజలకు తీర్చేదానికి అదొక ప్రధాన సోర్స్గా ఆనాడు ప్రభుత్వం చెప్పింది. అట్లే ముందుకు పోయాను. కానీ కాలగమనంలో వాళ్ళు ఏం చేసినారంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వారు మద్రాసులో చాలా ఏళ్ళు ఉండి తెలంగాణకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినారు కాబట్టి పొరుగు రాష్ట్రం వాళ్ళకు మంచినీటి ఇబ్బంది ఉంది చెన్నైకి ఆనాటి మద్రాసుకు నేను రుణం తీర్చుకుంటాను మీరు కూడా సహకరించాలని చెప్పి మన ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలతో పాటు కృష్ణానదికి ఎగువన ఉండేటువంటి మహారాష్ట్ర కర్ణాటక 2 రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు చేసి తమిళనాడును ముందుకు పెట్టి వాళ్ళ అభ్యర్థన మాకు మంచినీటి అవసరం ఉంది మాకు వేరే గత్యంతరం లేదు మీ కృష్ణానదికి వెళ్ళి మాకు నీళ్ళు ఇవ్వండి తాగడానికి అని తమిళనాడు అప్పుడు ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రి గారు చాలా పాపులర్ చీఫ్ మినిస్టర్ ఆయన ద్వారా రిక్వెస్ట్ పెట్టించుకొని ఈ 3 రాష్ట్రాలు తమకు ఉండేటువంటి కృష్ణానదిలో కేటాయింపులు జరిగినటువంటి నీళ్లలోకి వెళ్ళి నికర జలాల్లోకి వెళ్ళి ఒక్కొక్క రాష్ట్రం 5 టీఎంసీలు మంచినీటి కోసం మద్రాసుకు దారాదత్తం చేసేటట్లు అంటే వాళ్ళకి ఇచ్చేటట్లుగా 15 టీఎంసీలతోన వాళ్ళకి మంచినీళ్ళు ఇద్దామని చెప్పి దానికి తెలుగు గంగా అని పేరు పెట్టి ఎన్టీ రామారావు గారు మంచిగా తెలుగు భాషలో అక్కడ పోతిరెడ్డిపాడు అనేటువంటి ఒక పాయింట్ దగ్గర నుంచి ఆగి ఉన్న శ్రీశైలం నీళ్ళల్లోకి వెళ్ళి 854 అడుగులు అనేటువంటి పాయింట్ నుంచి 854 లెవెల్ నుంచి నీళ్లు తీసుకుపోయేటట్లు అది కూడా ఏంటి మంచినీటికి మాత్రమే అని చెప్పి ప్రాజెక్టు మొదలుపెట్టినారు. సరే మొదలుపెట్టినారు మంచినీటి కోసం మంచినీటి అవసరాలు దేశంలో ఏ రాష్ట్రానికైనా తీర్చాల్సిందే ఒక ప్రాంతంలో ఉంటే ఒక ప్రాంతంలో ఉండవు సమతుల్యం చేసుకోవాలి అది అవసరం మనమంతా కూడా మానవులు. అయితే ఈ పనులు జరుగుతున్నటువంటి క్రమంలోనే ఒక వాదనను బయటికి తీసుకొని వచ్చి మా కళ్ళ ముందు నీళ్లు పోతున్నాయి మద్రాసు పోతున్నాయి నీళ్లు మా కళ్ళ ముందు నుంచే కర్నూలు నుంచి పోతున్నాయి కడప నుంచి పోతున్నాయి నెల్లూరు దాటుకొని పోతున్నాయి 3 జిల్లాలు దాటిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాలు దాటిపోతున్నాయి మా కనీసం పోత దారిలో క్షామపీడిత ప్రాంతాలైనటువంటి మా కర్నూలుకి మా కడపకి మా నెల్లూరు ఎగువ ప్రాంతాలకి నీళ్ళు ఇస్తే ఏమవుతుంది కొంతనన్నా సాగునీళ్ళు అనే ఒక ఆర్గ్యుమెంట్ను బిల్డ్ చేసి ఆ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధుల ద్వారా వాళ్ళకు అవసరమైన మీడియా ద్వారా వ్యాసాల ద్వారా రచనల ద్వారా ఒక వాతావరణాన్ని బిల్డ్ చేసి 2 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చేటట్లు కూడా రూపకల్పన చేసినారు ఆ కాలువకి. అదే అంతటితో ఆగాలి ఎన్టీ రామారావు గారు చేసిండ్రు. దానికి 11,000 క్యూసెక్ల సామర్థ్యం తూములు పెట్టినారు పోతిరెడ్డిపాడు దగ్గర 4 తూములు పెట్టి 11,000 క్యూసెక్లు ప్రవహించేటట్లు తెలుగంగ కాలువ డిజైన్ చేసుకున్నారు. నడుస్తూ ఉండేది. అది నడుస్తున్నటువంటి క్రమంలో కాలానుగుణంగా వాళ్ళ వైపు నుంచి క్షామపీడిత ప్రాంతం మాకు నీళ్లు లేవు రాయలసీమ కరువు అని ఇంటరప్షన్ అండి అంటే కాలర్ ఉన్నారు మరి చాలా తీసుకోండి మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు ఇదే తెలుగు గంగ గురించి డీటెయిల్గా మనం మాట్లాడదాం. నెక్స్ట్ అచ్చంపేట నుంచి నరసింహగౌడ్ ఉన్నారు లైన్లో. నమస్తే నరసింహగౌడ్ గారు. నమస్కారం సార్. ఎస్ నమస్తే అండి మాట్లాడండి. నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం బ్రదర్. నమస్తే సార్. నమస్కారం. హలో సార్ చెప్పండి మాట్లాడుతున్నారు. సో అంటే పర్టికులర్ మీ సూచన చెప్పండి గౌడ్ సాబ్ మీ సూచన మీ అభిప్రాయం చెప్పండి. ఏం లేదు సార్ ఇక్కడ ఎస్ఎల్బిసి సంఘటన జరిగి ఇప్పటికి దాదాపు 8 ఏళ్ళు అవుతారు. అక్కడ 8 మంది వలస కార్మికులు చిక్కుకొని వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఇక్కడ మీసార్లు వచ్చి ఎల్కర్ నుంచి ఒక చెక్కర్లు కొట్టి పిక్నిక్లకు కలుపుతున్నారు. అక్కడ మేము అక్కడ విజిట్ చేసినప్పుడు స్థానికులు ఏమంటారంటే సార్ ఇప్పటికీ ఒక మట్టి లేదు సార్ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం ముందుగా వహిస్తుంది. ఒక పక్కనేమో కార్మికులు అన్నట్టుకుంటే ఈ రేవంత్ రెడ్డి సీఎం ఇక్కడ ఎక్కడ విజిట్ చేయకుండా పార్టీ మీటింగ్ అనుకుంటూ ఢిల్లీపై చక్కర్లు కొట్టుకుంటూ ఎమ్మెల్సీ మీటింగ్ లో పోతా ఉన్నాడు ప్రచారం పోతున్నాడు. కానీ ఇక్కడ ఆ కార్మికులు అందరూ చెప్పుకుంటే వాళ్ళు పట్టించుకున్న పాపనో లేదు. చాలా ఘోరం పరిస్థితి సార్ ఎక్కడ అంటే అది ఏం జరిగిందనేది ఎవరికి దానికి సాధిస్తారు. ఒక మినిస్టర్ చెక్కలాగా మాట్లాడితే ఒక మినిస్టర్ మాడుతూ ఉన్నారు. ఇంకా దౌర్జన్య ప్రభుత్వానికి ఈ గతంలో ఎవరు చూడలేదు సార్. ఇప్పటికి ఇచ్చిన హామీలు ఎవరు వచ్చారు మోసం చేస్తా ఉన్నారు. అర్థమైంది బ్రదర్. నరసింహగౌడ్ గారు ఇప్పుడు వారు చెప్పింది ఏంటంటే మంత్రుల వైఖరి ఎట్లా ఉంది ముఖ్యమంత్రి గారు కనీసం రాలేదు. ఇంకోటి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అంటే ముఖ్యమంత్రి గారు నేను పాలమూరు బిడ్డను అంటే నేను నల్లమల బిడ్డనని చెప్తాడు. ఈ ప్రమాదం జరిగింది నల్లమలనే. నల్లమల బిడ్డకు పాలమూరు బిడ్డకు అక్కడ ప్రమాదం జరిగితే అది కూడా తెలంగాణకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టులో ప్రమాదం జరిగితే పట్టింపు లేకపోతే ఎట్లానండి. కనీసం సమీక్ష చేసేది అక్కడ పోయి కూర్చొని ఏం జరిగింది ఎట్లా జరిగింది. ఇప్పుడు 8 రోజులు అయినాక ఇప్పుడు పోతే కూడా దానికి ఏమైనా సార్థకత ఉంటుందా? తక్షణం స్పందించాలి కదా. లేదు. సో రావాల్సినప్పుడు వస్తేనే అది. సో గోయింగ్ బ్యాక్ టు ద ఇష్యూ అప్పుడు తెలుగు గంగది అది అయిపోయింది. తెలుగు గంగ అయిపోయాక
రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకంటే ముందు నుంచి ఆయన ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటూ వచ్చినాడు, ఈ ప్రాంతానికి నీళ్లు లేవు కాబట్టి ఖచ్చితంగా. సరే, మనకి ఏ ప్రాంతం పట్ల వ్యతిరేకత లేదు, ఏ ప్రాంతంలో ఉండే రైతులకైనా ప్రజలకైనా సాగునీళ్ళు కావాల్సిందే, తాగునీళ్ళు కావాల్సిందే. కానీ బేసిక్గా ఒక బేసిన్లో ఉండేటువంటి ప్రాంతం యొక్క ప్రజలు అంతకుముందు దశాబ్దాలుగా ఇక్కట్ల పాలైనటువంటి ప్రజల ఆకలి కానీ వాళ్ళ దాహార్తి కానీ తీర్చకుండా ఇది పెండింగ్లో పెట్టేసి నేను అమాంతం అవతలకి తీసుకుపోతా అంటే అన్యాయం అనేది మనం మాట్లాడుతూ వచ్చింది. సో ఆనాడు వాళ్ళు ఏం చేసినారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇదే జలయజ్ఞంలో భాగంగా 11,000 క్యూసెక్ల సామర్థ్యం ఉండేటువంటి ఆ 4 తూముల స్థానంలో ఇంకొక 44,000 క్యూసెక్లకు పెంచి మొత్తం పాతవి 4, కొత్తవి ఒక 14 తూములను తయారు చేసినారు. ఒక తూము మనం కూర్చున్న ఈ రూమ్ అంత ఉంటుంది. అక్కడి నుంచి కాలువ విడుతు పెంచినారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అంటారు దాన్ని. ఎక్కడి నుంచి అయితే శ్రీశైలంకి వెళ్ళి నీళ్లు తీసుకోవాలనో జస్ట్ గేట్ తెరిస్తే నీళ్ళు వస్తాయి, ఆడే మోటార్లు అవసరం లేదు, గ్రావిటీతో వస్తాయి. షట్టర్లు తెరిస్తే వస్తాయి. సో ఇప్పుడు అక్కడ వాళ్ళు పెట్టింది మొత్తం 44 + 11 55,000 క్యూసెక్ల నీళ్లను ఆ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్తోన ఆ కాలువకు తీసుకుని పోతారు. ఆ కాలువ 16 కిలోమీటర్ల వరకు దాన్ని బెడ్ విడ్త్ అంటారు. కెనాల్ యొక్క బెడ్ విడ్త్ అంటే అట్టడుగు మట్టం ఏదైతే ఉంటుందో దాని వెడల్పు 72 మీటర్లు తవ్వినారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక. 72 మీటర్స్ ఫ్లడ్ లైట్లు పెట్టి పగలు రాత్రి 3 షిఫ్ట్లలో పని చేయించారు. కేసీఆర్ గారు 100 సార్లు మొత్తుకున్నారు తెలంగాణ సమాజానికి అర్థం కావాలని. ఏ హక్కు లేని ఆ ప్రాంతానికి మీరు ఇట్లా తీసుకొని పోతున్నారు, ఆకలి ఉన్న పాలమూరుకు మీరు ఎందుకు నీళ్ళు ఇయ్యారని చెప్పి ఓ పెద్ద లడాయి ఇదంతా చేసినాం. అక్కడి నుంచి ఇక ఎన్ని రిజర్వాయర్లు కట్టిండండి, 235 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి వివిధ రిజర్వాయర్లను కట్టుకున్నారు ఆ ప్రాంతంలో. కండలేరు, సోమశీల, అవుకు అక్రమంగా తరలించిన నీటితోటి ఈ నీళ్లను తీసుకొని పోయేటువంటి ఉద్దేశంతోనే ఒకవైపు ఈ నీళ్లు ఇక్కడి నుంచి వచ్చే కంటే ముందే రిజర్వాయర్లు ఫటఫట కట్టేసినారు. వెలగొండ, బ్రహ్మంగారి మఠము, అదేవిధంగా గోరకల్లు, గండికోట, మైలవరం, ఈ మొత్తం వివిధ కెపాసిటీలు ఉన్నటువంటి రిజర్వాయర్లను అన్నింటిని కూడా ఆ దారిలో కట్టుకొని ఇటు కేసీ కెనాల్కు అనుసంధానం చేసిండ్రు పాతదానికి. అంటే తుంగభద్రకి వెళ్ళి వచ్చేటువంటి నీళ్లు సరిపోని పరిస్థితులలో కర్నూలు, కడపలో ఉండేటువంటి ప్రాంతాలకు సప్లిమెంట్ చేస్తామని చెప్పి శ్రీశైలం నీళ్లతోనే సప్లిమెంట్ చేయడానికి 3 పంగాలు చేసి 16 కిలోమీటర్ల తర్వాత 3 పంగాలు చేసి మొత్తం రాయలసీమ నుంచి అటు నెల్లూరు దాకా మొత్తం ఈ నీళ్లను పెన్నా బేసిన్లో ఉండేటువంటి మొత్తం ప్రాంతాలకు శ్రీశైలం నీళ్ళని తీసుకుపోవడానికి కంప్లీట్గా వాళ్ళు మొత్తం డిజైన్ కంప్లీట్ చేసేసినారు. అదే టైంలో మరి ఎస్ఎల్బీసీని ఏకకాలంలో మొదలుపెట్టిన ఎస్ఎల్బీసీని ఫలితం వచ్చేటట్లు ఎందుకు చేయలేదు, అది మన ప్రశ్న. అదే సమయంలో ఎస్ఎల్బీసీని స్టార్ట్ చేశారు. ఎస్ఎల్బీసీని మాత్రం మూలకు పెట్టి ఆంధ్ర ప్రాజెక్టులోనే ఆ రోజు కంప్లీట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే నిర్లక్ష్యాన్ని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి వారం గడుస్తున్నా కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కనీసం ఒక జాలి, ఒక కరుణ, ఒక మానవీయ కోణం కూడా లేదు అంటూ తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. సో నల్లమల బిడ్డ అని తర్వాత పాలమూరు బిడ్డ అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటువైపు చూడకపోవడం, అట్లీస్ట్ విమర్శలు వస్తే తప్పించి ఇంత భారీ ఎత్తున విమర్శలు వస్తే తప్పించి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా పూర్తిగా జరిగిన పరిస్థితి. రైట్, ప్రస్తుతం మనతో కాలర్ ఉన్నారు మాట్లాడేందుకు హైదరాబాద్ నుంచి వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు నమస్తే. ఎస్ వేణుగోపాల్ గారు నమస్తే అండి. నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ మంత్రివర్యులు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే బ్రదర్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇది మనకు ఈ ప్రాజెక్టు నీళ్ల కోసం ఇచ్చినట్టు కనిపిస్తుంది వ్యవహారం చూస్తుంటే. ఆంధ్ర పాలకులు మనల్ని మభ్యపెట్టేటందుకు కోసమే ఇచ్చినట్టుగా అనిపిస్తున్నది వ్యవహారం. రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనైనా కూడా దీన్ని కొనసాగిస్తారా సార్? ఈ ప్రాజెక్ట్ ని వదిలేసే మధ్యలో వదులుకోలేము, కొనసాగించలేము అన్నట్టుగా ఉంది చికాకు ఈ వ్యవహారాన్ని చేస్తారు. మీ సందేహం సరైందే. మనకు నీళ్ళు ఇచ్చేటువంటి సదుద్దేశంతో మొదలుపెట్టిన ప్రాజెక్టు కాదు ఇది. కాకపోతే ఇప్పుడు దాదాపు 65% 70% పనులైనటువంటి ఆ ప్రాజెక్టును మధ్యలో వదిలేయలేము. మనం వదిలేస్తే మన ప్రాంతానికి రావాల్సినటువంటి నీళ్ళు రాకుండా పోవడం ఒకటైతే మనం ఖర్చు పెట్టినటువంటిది నిరుపయోగం అయిపోతుంది. కాబట్టి ఏ రకంగానన్నా దాన్ని పూర్తి చేసుకోవాల్సిందే రేపు భవిష్యత్తులోనైనా. వీళ్ళు అసంపూర్తిగా వదిలిపెట్టినా, వీళ్ళ చాతగాంతనం ఉన్నా, రేపు మనం వచ్చినా మళ్ళీ ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసుకోవాల్సిందే. అందుకోసమే గతంలో కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చర్చ జరిగేటప్పుడు శాసనసభలో చాలా విపులంగా విశదీకరించి చెప్పినారు. ఎట్లా ఈ ప్రాజెక్టు ఒక వైఫల్యంతో కూడినటువంటి రూపకల్పన చేసినారు, సదుద్దేశంతో చేయలేదని ఉదాహరణలతో పాటు ఎక్స్ప్లెయిన్ చేసినారు అన్నాడు.
సో ప్రత్యామ్నాయంగా ఆయన ఏం కోరినారంటే ఆ రోజే చెప్పినారు, కేంద్రాన్ని ఒప్పించి మాట్లాడి కనీసం స్పెషల్ పర్మిషన్ తీసుకొని అది ఎన్విరాన్మెంటల్ అండ్ టైగర్ ప్రాజెక్టు రిజర్వేషన్స్ ఆ నిబంధనలు ఏమైనా ఉంటే కూడా స్పెషల్ మినహాయింపు, ప్రత్యేక మినహాయింపు ఇచ్చి అవసరమైన ఒక 2-3 చోట్లల్లో గాలి వెలుతురు పోయేటువంటి విధంగా ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్స్కు అనువుగా ఉండేటట్లుగా 2-3 ఆడిట్స్ అంటే పైనుంచి కిందికి ఓపెనింగ్స్ పెట్టుకునేటువంటి విధంగా పర్మిషన్ తీసుకుందాము. అది తీసుకుంటేనన్నా మనకి ఈ ప్రాజెక్టు వేగవంతం అవుతుంది అనేటువంటి సూచన వారు చేయడం జరిగింది. ఆ మేరకు ఆనాడు పోయిన ప్రభుత్వంలో మనం కదిలించినాం కూడా. దురదృష్టవశాత్తు ఈసారి మన ప్రభుత్వం రాలేదు కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకోనికి అవకాశం లేకుండా పోయింది. వీళ్ళు ఇప్పటికైనా ఆలోచించాల్సినటువంటి పని ఏంటంటే కేంద్రంతో ప్రత్యేకంగా మాట్లాడి ఇవాళ ఇక్కడ లక్షల మంది జనానికి సంబంధించినటువంటి తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, ఆ ప్రాంతాలన్నీ కూడా పచ్చబడితే పర్యావరణం అక్కడ కూడా పర్యావరణ హితం జరుగుతుంది, అక్కడ కూడా చెట్లు మొలుస్తాయి, అక్కడ కూడా పచ్చదనం వస్తుంది, అక్కడ కూడా గాలి వస్తుంది, అక్కడ కూడా వాతావరణం చల్లబడుతుంది. ఇదంతా పర్యావరణానికి అనుకూలించేదే, మేము చేసేది వ్యతిరేకం కాదు. కాబట్టి ఇక్కడ పరిమితమైనటువంటి స్థలంలో మాకు కొంచెం పర్మిషన్స్ ఇస్తే ఒక స్పెషల్ ప్రాజెక్ట్ లాగా దీన్ని చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేటువంటి దక్షత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. అది ముందు చూపుంటేనే సాధ్యమవుతుంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అటవీ ప్రాంతంలో మనం కాలువలు తీసినాం, టనల్స్ తీసినాం, చేయలేదా? చేసినాం కదా. అవసరమైనటువంటి అనుమతులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎన్ని రకాల అనుమతులు అవసరమైతే అన్ని రకాల అనుమతులు, అవి రైల్వే అనుమతులు కానీ, టెలిఫోన్కి సంబంధించినటువంటి కేబుల్ అనుమతులు కానీ, లేకపోతే అండర్ పాస్లకు సంబంధించినవి కానీ, నేషనల్ హైవేస్ కానీ, కొండల గుట్టలు కానీ, ఇవన్నీ దాటుకుంటూ కాళేశ్వరం నీళ్ళు ఇవాళ తెలంగాణలోని 40 లక్షల ఎకరాల పొలాలకు నీళ్లు వచ్చేటువంటి విధంగా సిస్టమ్ అంతా, మెయిన్ సిస్టమ్ అంతా డెవలప్ చేసినామంటే ఒక ముందు చూపుతో ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను ఎరిగి దానికి తగ్గట్టుగా ఒక వ్యూహరచన చేసుకొని ఆ అనుమతులన్నీ సిస్టమేటిక్గా హోదాన్ తర్వాత ఒకటి చేసుకుంటూ ఇంకో దిక్కు పనులు చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతే సాధ్యమవుతాయి. ఆ ముందు చూపు కొరవడినటువంటి కారణంగానే ఇవాళ కొంతకాలం బ్రేక్ తర్వాత వాళ్ళు మొదలుపెట్టినామని చెప్పేటువంటి ఈ ప్రాజెక్టులో ముందు చూపు కరువై ఏం చర్యలు తీసుకోవాలనో, ఏ రకమైన నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు పోవాలనో ఇవేవి ఎరగకుండా ఆదరబాదరగా మొదలుపెట్టేసి ఇలా నెపం కేసీఆర్ మీద, నెపం పోయిన ప్రభుత్వం మీద పెట్టేటువంటి చౌకబారు పనులు వాళ్ళు చేస్తున్నారండి. రైట్, మరో కాల్ అన్నారు రఘుపతి రెడ్డి గారు. నమస్తే రఘుపతి రెడ్డి గారు. హలో, నమస్కారం సార్. నమస్తే రఘుపతి రెడ్డి గారు, మాట్లాడండి. ఇప్పుడు ఈ కార్యక్రమం లైవ్ లో అంతా చూస్తున్నాం. ఒక టిఆర్ఎస్ పార్టీ తరఫున నమస్కారం సార్. నమస్కారం. బాధ్యత గల ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ నిత్యం అననిత్యం తెలంగాణ నీళ్లకు తప్పిస్తున్న ఒక పార్టీగా జరిగిన ఇన్సిడెంట్ బాధాకరం. ఈ కార్యక్రమం మన నాయకులంతా సందర్శించినందుకు యావత్తు తెలంగాణ ప్రజల తరఫున, ప్రత్యేకంగా మన టిఆర్ఎస్ పార్టీ తరఫున మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఒక భయం ఏంటంటే ఇది మానవ వైఫల్యంగానే మేము భావిస్తున్నాం. దీన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేస్తే ఈ పార్టీకి రెస్క్యూ పూర్తయ్యేది. అట్ ద సేమ్ టైం సార్, వచ్చే రోజులలో కూడా దీన్ని ఒక ప్రకృతి విపత్తుగానే చూయించి మళ్ళీ ప్రాజెక్టు కొనసాగింపు చర్యల్లో భాగంగా దీన్ని నిలుపుదల చేసి సాంకేతిక కారణాలనే అడ్డంగా చూయించి ఆ బూచు చూపి మళ్ళీ మన పాలము ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ఆపే ప్రయత్నం జరుగుతుందేమో అనేది మాకు ఒక అనుమానంగా ఉంది సార్ తెలంగాణ సమాజం తరఫున. తెలంగాణ సమాజం తరఫున ఈ అనుమానం ఉంది సార్. కాళేశ్వరం మన ప్రాజెక్టు, మన గౌరవ కేసీఆర్ సార్ 200 టెన్నెల్స్ కొట్టిన అనుభవాన్ని, ఆ టెక్నాలజీ ఈ రోజు ప్రభుత్వం కూడా వాడుకోవచ్చు కదా సార్ ఈ కార్యక్రమం కొరకు, ఈ పని కొరకు. ఇంకో కాలర్ ఉన్నారండి, వారు మాట్లాడారు. మీ సందేహం ధర్మబద్ధమైంది రఘుపతి రెడ్డి గారు. ఆ అనుమానాలు అందరికీ ఉన్నాయి, కానీ మనం వదిలిపెట్టాము. రేపు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని పూర్తి చేయడానికే మనం ఉపక్రమిస్తాం. డీటెయిల్గా మీరు మళ్ళీ రెస్పాండ్ అవుతారు. నెక్స్ట్ కరీంనగర్ నుంచి స్వామిరెడ్డి ఉన్నారు లైన్లో. స్వామిరెడ్డి గారు నమస్తే. సార్ నమస్కారం అండి. నమస్తే స్వామిరెడ్డి గారు. చింతకుండా సార్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చెప్పండి. అలా ఈ నిన్నటి దీంట్లో సొరంగంలో చిక్కైనటువంటి వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, యమునా నది ఒడ్డున తాజ్ మహల్ కట్టినప్పుడు ఎంతో మంది, షాజహాన్ కట్టినప్పుడు ఎంతో మంది ఇతర దేశాల నుంచి నిపుణులను తీసుకొని వచ్చి అన్ని రకాలుగా ముందు చేసి కన్స్ట్రక్షన్ గట్టిగా ఉండేది. అదే ప్రకారంగా ఏ ప్రభుత్వమైనా కానీ అసెంబ్లీలో చర్చించి నిపుణులు కానీ ఎవరో కానీ మొత్తం దానికి సంబంధించినటువంటి ఆపరేటర్స్, నిపుణులు, ఇంజనీర్లు, సొరంగానికి సంబంధించినటువంటి నిపుణులు మొత్తం మంది వాళ్ళంతా అసెంబ్లీలో చర్చించి ఆ నిపుణులను అసెంబ్లీలో ఉంచి ఒక్కొక్కరి ఆ ఒపీనియన్స్ తీసుకొని
వాళ్ళ వివరాలను సేకరించి అప్పుడు అసెంబ్లీ లోపల ఆమోదం పొంది వర్క్ మొదలు చేస్తే బాగుంటుందని ఎక్కడ నా సూచన ప్రాయంగా చెప్తున్నాం సార్. రైట్. ఒకటి ఎట్లా, ఇంకొకటి ఎట్లా అంటే ఒక వ్యక్తి బావిలో పడ్డాడు సార్. బావిలో పడితే అయ్యో అయ్యో అని చెప్పని బావిలో పడితే ఏమవుతుంది, అందరు వచ్చి అయ్యో ఎట్లా అని చెప్పి అది ఎవరికి గీతారు. లాస్ట్ ఒక చిన్న పిల్లవాడు వచ్చి తాడు తీసుకొని వచ్చింది సార్. తాడు తీసుకొని వచ్చి అయ్యో వాటి తాడు తీసుకొచ్చారని చెప్పాను. అవరే ఆ తాడు పట్టుకొని లోపలి దిగి రక్షించిండు అన్నట్టుగా ఇది కూడా అదే కదా పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఏ ఆలోచన లేకుండా ముందుకు పోతే ఇప్పుడు ఎనవండుకుల యొక్క పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్. వాళ్ళ భార్య పిల్లలు ఎంతో అగమ్య గోచరంగా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడడం అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి ఉన్నది సార్. రైట్. ఓకే. అదొకటి. రైట్. థ్యాంక్ యూ అండి. ఎస్, నిరంజన్ రెడ్డి గారు అంటే వారు చెప్తున్న సూచన. దాని తర్వాత ఇందాక మీరు అన్నట్టుగా రఘుపతి రెడ్డి గారు మాట్లాడినట్టు సందేహాలు అంటే మళ్ళీ ఆపుతారా కొనసాగిస్తారని. రఘుపతి రెడ్డి గారు చెప్పింది కానీ ఇప్పుడు స్వామిరెడ్డి గారు చెప్పింది కానీ అది ధర్మ సందేహమే. ఈ రకమైనటువంటి సాకులు చూపి రేపు పొద్దున వీళ్ళు ఏమైనా ప్రాజెక్టును తడపార కింద పెట్టేస్తారా, మళ్ళీ తెలంగాణకు ఏమైనా అన్యాయం జరుగుతా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తుండ్రు. తప్పకుండా వాళ్ళ అనుమానంలో నిజం లేకపోలేదు. కానీ మనం ఊరుకోము. భవిష్యత్తులో మనం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని టేకప్ చేస్తాం, కంప్లీట్ చేస్తాము. ప్రమాదాలు సహజంగానే ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా, ఒక బిల్డింగ్ కట్టినా, ఒక ప్రాజెక్టు కట్టినా, ఒక రోడ్ వేసినా, ఇంకేం చేసినా కొన్ని ప్రమాదాలు అనివార్యంగా కొన్ని జరుగుతుంటాయి. అందుకే దాని ప్రమాదం అంటాం. అంతే కదా. కానీ ప్రమాదాలను నిలువరించగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రమాదం ఒకవేళ మనం బియాండ్ అవర్ కెపాసిటీ ఉన్నప్పుడు, బియాండ్ అవర్ ఇమాజినేషన్ ఉన్నప్పుడు, ఇన్ఎవిటబుల్గా జరిగినాయి అనుకున్నప్పుడు, ఆ ప్రమాదాల నుంచి బయటపడడం కోసం మనం తీసుకునేటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల మన చిత్తశుద్ధి కూడా ప్రజలు చూస్తారు, గమనిస్తారు. అరే మన చేతులు లేకుండా కొంచెం జరిపోయింది, ఉన్న దాంట్లో మనం ఏం చేయాలి, మనం ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం అనేటువంటి అది చాలా ఇంపార్టెంట్ కదా. అది వాళ్ళ కొరవడింది అనేటువంటిది తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. ఎస్ఎల్బీసీ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సరే, చివరి నిమిషం వరకు, చివరి వరకు కూడా ఈ సమయం వరకు ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలతో తిరిగి రావాలి అనే ఒక కోరిక, ఆకాంక్ష మనం అందరం కూడా వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇంత జరిగిన, ఇంత పెద్ద ఘటన జరిగి 8 మంది ప్రాణాలతో అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి కనీసం అక్కడికి వెళ్ళకపోవడం పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. కొన్ని మంత్రులు వెళ్ళారు. ఆ మంత్రులు వెళ్ళినటువంటి దాంట్లో కూడా అక్కడ జరిగినటువంటి విందులు, విలాసాలు, ఆ చేపల పులుసులు అవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. సో చాలా ఒక తీవ్రమైనటువంటి అసహనం, తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది ప్రజల నుంచి. రైట్. నిరంజన్ రెడ్డి గారు, గతంలో కూడా సుంకిశాల ఘటన జరిగింది, రిటైనింగ్ వాల్ కూలి. సో అదృష్టవశాత్తు అక్కడ ఆ సమయంలో వాళ్ళందరూ అప్పుడే బయట నుంచి వచ్చారు కాబట్టి ఏం కాలేదు, లేకపోతే అది కూడా పెద్ద ప్రాణ నష్టం జరిగేది. సుంకిశాల ఘటన తర్వాత ఇది పెద్దది ఇది. సో ఇట్లా గతంలో సరే మనం ఇప్పుడు మాట్లాడుకుంటే కాళేశ్వరం విషయంలో మేడిగడ్డ దగ్గర ఒక పిల్లర్ కుంగుబాటుకు గురైతే నానా యాగి, నానా రచ్చ చేసినటువంటి వాళ్ళు ఇవాళ దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. అందుకే ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు బాధ్యతగా మనం ఇవాళ ఈ ఒక అంశం మీద ఈ రకంగా ఇది మాట్లాడుతున్నాం. ఇదే పునరావృతం అయితే, ఇటువంటిదే పునరావృతం అయితే రేపు దాన్ని ఎట్లా ఎదుర్కొంటాం అనేటువంటి ఇంగితంతోనే మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా. కాళేశ్వరంలో అది కేవలం 3 పిల్లర్లకు సంబంధించినటువంటి చిన్న పగుళ్ళు. అవి రిపేర్ చేస్తే రిపేర్ అయ్యేటువంటివి. కావాలని ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా అపఖ్యాతి చేయాలనేటువంటి దురుద్దేశంతో చేసింది. కాళేశ్వరంలో జరగాల్సింది ఏంది? వరద వచ్చినప్పుడు అవసరమైన నీళ్లను ఎత్తిపోసుకోవడం వెనక్కి. సింపుల్గా వరద వచ్చింది, నీళ్లు ఉన్నాయి, ఎత్తిపోసుకోవడానికి ప్రభుత్వానికి ఏం ఆటంకం ఉందండి? ఆ పగుళ్ళు వద్దనే నీళ్ళు ఎత్తిపోసుకోవద్దండి. నీళ్ళు వచ్చినందుకు పగుళ్ళ కారణంగా ఏమన్నా బ్యారేజ్ కొట్టుకపోయిందా? దాదాపు 20 లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చినాయి కదా, తక్కువ కూడా రాలేదు కదా. ఆ నీళ్లు గోదావరి వెంబడి పారిన రోజు సోషల్ మీడియాలో అవే రైటప్స్ వచ్చినాయి కదా. మరి ఇంత భారీ ఎత్తున జలం సముద్రంలో కిందికి వెళ్ళిపోతూ ఉంటే కాళేశ్వరం ఒక్క పిల్లర్ కూడా ఏం కాలేదు. మరి ఇంత మాట్లాడితే కదా మీరు, ప్రజలు తండోపతండాలుగా అవన్నీ పెట్టినారు కదా. కాబట్టి ఎక్కడో వచ్చినటువంటి మనం ఇల్లు కట్టుకుంటేనే పగుళ్ళు వస్తాయి, సిమెంట్ బాగాలేకపోయినా, లేకుంటే క్యూరింగ్ జరగకపోయినా, ఏదైనా అంత మాత్రం చేత ఇంటి యజమాని నిర్లక్ష్యం కాదు కదా అది. కాబట్టి పని జరిగే కాడ ఎక్కడైనా సరే ఏదైనా చిన్న ఏదైనా లోటుపాట్లు ఉంటాయి. అవి సరిదిద్దుకోగలిగేటువంటి లోటుపాట్లే సాంకేతికంగా. అది పెద్ద బ్రహ్మ పదార్థాలు ఏం కావు. దాన్ని వీళ్ళు ఆకాశం అంతా ఎత్తుకు చూపించి ఏదో గతమంతా వైఫల్యమే జరిగినట్లు చూపించేటువంటి ఒక దుష్ట ప్రయత్నం వీళ్ళు చేసింది. కారణం ఏంటంటే వాళ్ళు జీర్ణం చేసుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి క్రమంలో బీఆర్ఎస్ పాత్ర కూడా వాళ్ళకి జీర్ణం కాలే. రాష్ట్రం సాధించినాక తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా కేసీఆర్ తన యొక్క పదునైనటువంటి వ్యూహంతోనో, ముందు చూపుతోనో, ఒక దార్శనిక దృక్పథంతోనో, చిత్తశుద్ధితోనో, మనసు పెట్టి మెదడు కరిగించి
అద్భుతమైనటువంటి తెలంగాణగా తీర్చిదిద్దడానికి పలు విధాలుగా పలు రంగాలలో ఏకకాలంలో ఫలితాలు వచ్చేటువంటి విధంగా రూపకల్పన చేసిండు ఆయన. అది ఫలితం వచ్చింది, అద్భుతంగా వచ్చింది. సో వాళ్ళు అన్ని దశాబ్దాలు ఉన్నా కూడా సుమారు 45-46 సంవత్సరాలు గతంలో రాష్ట్రాన్ని పరిపాలన చేసినా కూడా మేమేం చేయలేకపోతే అనేటువంటి ఒక అసహాయ స్థితిని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం జరిగిన మంచిని, జరిగిన గొప్పని, ప్రజలకు ఒనగూరినటువంటి మేలుని దుష్ప్రచారం ద్వారా దాన్ని వాళ్ళు కనుమరుగు చేయాలనుకున్నారు. అది వాళ్ళు అవలంబించినటువంటి వైఖరి. ఇది ఎక్కువ కాలం ఉండదు కదా, నెల, 2 నెలలు, 3 నెలలు ఉంటుంది. 15 నెలలుగా ఇదే మాట్లాడితే ప్రజలు ఇప్పుడు ఏమైపోయింది, ప్రజలలో అబాస్పాలైపోయింది కదా. కాళేశ్వరం గురించి వీళ్ళు మాట్లాడిన మాటలని ఒట్టి జూడేబాద్ ముచ్చటాన్ని తెలంగాణ సమాజానికి అర్థమైంది కదా. కాళేశ్వరం అంటే 3 పిల్లర్లు కాదు కదా, అంతే కదా. ఎన్ని 3 బ్యారేజ్లు, పంపింగ్ స్టేషన్లు, అండర్గ్రౌండ్ టన్నల్స్, ఓపెన్ కెనాల్స్, రిజర్వాయర్స్, అబ్బాయి ఎంత పెద్ద కథ కాళేశ్వరం అనేటువంటి. ఇక దాన్ని వాళ్ళు ఆ రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే మరి తెలంగాణ సమాజంలో ఉండేటువంటి వేల మంది వివిధ సందర్భాల్లో పోయి కాళేశ్వరాన్ని సందర్శించి వచ్చినారు. మీడియా మిత్రులు చూసినారు, జాతీయ మీడియా చూసింది, సిడబ్ల్యూసి ఇంజనీర్లు చూసినారు. సిడబ్ల్యూసి ఇంజనీర్లు చూసి వాళ్ళు ఇంజనీరింగ్ మార్వల్ అన్నారు, వాళ్ళు ఇంజనీరింగ్ మహాద్భుతం అని చెప్పినారు వాళ్ళు. ఇది వీటన్నిటిని పక్కకు పెట్టి వీళ్ళు మాట్లాడే సొలు పురాణం, కేసీఆర్ను బదనామం చేయడానికి చేసేది ఇది ఎల్లకాలం ఉంటుందానండి? ఉండదు కదా. కాళేశ్వరం ఒక శాశ్వత నిర్మాణం, శాశ్వత ప్రయోజనం తెలంగాణ సమాజానికి. తెలంగాణ ఒక శాశ్వతమైనటువంటి చిరునామా తెలంగాణ ప్రజలకి. దీన్ని ఎవరు చెరిపేయలేరు. మీరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి రైతు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారంటూ ఆత్మహత్యల అధ్యయన కమిటీకి మీరు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ అనేక ప్రాంతాలు మీరు పర్యటించారు. సో అంటే సార్ ఇప్పుడు సబ్జెక్టు దీనికి రిలేటెడ్ కోర్స్ ప్రాజెక్టులు అంతా రైతులకు సంబంధించిన అంశమే కాబట్టి రైతుల ఆత్మహత్యల కారణం ఎందుకు, వాళ్ళకు మానసిక స్థైర్యాన్ని ఎందుకు కోల్పోతున్నారు? ఎప్పుడైనా సరేనండి, ఇప్పుడు సమస్యలు కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. మనం ఒక కుటుంబంలో ఏదైనా విషాదం జరుగుతుంది, లేదా ఒక కుటుంబానికి ఏదైనా ఆపద వస్తుంది, లేదా ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది. ఒక మనిషి వచ్చి పరామర్శించినంత మాత్రానే ఆ మనిషి బాగైపోతాడా? కానీ ఏం జరుగుతుంది? సాంత్వన, మానవత్వం, ఓదార్పు, నాకు వీళ్ళు తోడున్నారు, రేపు ఉంటారు అనేటువంటి ఒక భరోసా. తెలంగాణ సమాజంలో కూడా కేసీఆర్ ఇచ్చినటువంటి భరోసా రైతాంగానికి అయితే ఉందో ఆ ధైర్యం, ఆ మనోధైర్యం, ఆ గౌరవం. కేసీఆర్ వచ్చినాక రైతులు మావాడురా ముఖ్యమంత్రి, కేసీఆర్ మనగాడురా, కేసీఆర్ లాగా ఎవరు చేయలేరు. ఇది ఈ భాష తెలంగాణ సమాజం అంతా వ్యాపించింది. ఒకసారి కేసీఆర్ దిగిపోగానే, కేసీఆర్ ఎందుకు దిగిపోయిండు? ఇదే రైతులు, ఇదే ప్రజలు కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తామన్న కాంగ్రెస్ మాటకు ఆశపడ్డారు. ఆశపడ్డది ఏమైంది? మోసం చేసింది కాంగ్రెస్. మోసం చేసి ఊరుకున్నారా? వాయిదాల మీద వాయిదాలు, గడువుల మీద గడువులు పెట్టుకుంటూ వచ్చినారు. అన్ని దేవుళ్ళ ఓట్లు అయిపోయినాయి, అన్ని పండుగలు అయిపోయినాయి, అన్ని నెలలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. 15 నెలలు అయిపోయింది. రైతు బంధు గతి లేదు. వాళ్ళు చెప్పినటువంటి రైతు భరోసా లేదు. కేసీఆర్ చెప్పేటువంటి రైతు బంధు ఇవ్వలేదు. మొదటిసారి ఎగ్గొట్టేసిండ్రు, ఇచ్చి ఇవ్వనట్లు. రెండోసారి అశాంతం లేనేలేవన్నారు. మూడోసారి 3 ఎకరాల లోపు ఇస్తున్నామన్నారు. 3 ఎకరాల లోపు ఇచ్చినాము, అయిపోయిందేనేమో తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించినారు పోయిన 10 రోజుల కిందనే. 3 ఎకరాల వరకు మేము వేసేసినాం, అయిపోయిందన్నారు. నేను లెక్క తీసి చూపించినాను. ఒకవేళ మీరు నిజంగా 3 ఎకరాల వరకు ఇచ్చి ఉంటే కూడా, ఇచ్చినే అనుకుందాం మీరు చెప్పినట్లే, మీరు ఇచ్చినటువంటి లెక్క ఎంత? 3 ఎకరాల వరకు ఉండేటువంటి రైతులకు మీరు ఇచ్చినటువంటిది 57 లక్షల ఎకరాలకు ఇచ్చినారు. కానీ మేము ఉన్నప్పుడు 3 ఎకరాల లోపు 68 లక్షలకు ఉంది, 67 లక్షల పైచీలకు ఉంది. అంటే 10 లక్షల ఎకరాల భూమి ఎట్లా తగ్గిపోయా? మరి 3 ఎకరాల లోపే 10 లక్షల ఎకరాల భూమి హాంఫర్ట్ అయిపోయానా? ఇప్పుడు ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు ఆయన భట్టి విక్రమార్క గారు సెలవు ఇచ్చినారు. ఏమని? ఆదేశిస్తున్నాము మేము 3 ఎకరాల వరకు ఉండేటువంటి రైతు బంధును కంప్లీట్ చేయండి అని ఈరోజు చెప్తున్నాం. కంప్లీట్ చేయండి అని స్వయంగా ఆర్థిక మంత్రే చెప్తే మేము చెప్పిందే నిజం కదా. డబ్బులు ముట్టలేదు 3 ఎకరాల్లో అందరికీ అనేది నిజం కదా. మరి వాడు ఆర్థిక మంత్రి ప్రకటించింది కదా. అది పరస్పర విరుద్ధమైన ప్రకటనలు మీరే కదా చేస్తున్నది. అబద్ధం మీ ప్రభుత్వమే మాట్లాడుతుంది, మళ్ళీ నిజం కూడా మీ ప్రభుత్వమే అంగీకరిస్తుంది కదా. కాబట్టి ఈ మొత్తంలో ఏంటంటే రుణమాఫీ సగానికి కూడా కాలేదు, రైతు బంధు ఇస్తామని ఇవ్వలేదు, బోనస్ అని చెప్పి కొద్దిమందికి ఇచ్చి మొత్తానికి ఎగ్గొట్టేసినారు. పంటల కొనుగోళ్ల కాడ మోసం జరిగింది. ఇతర పంటలకు గిట్టుబాటు ధర లేదు, భరోసా లేదు. ఎక్కడ ఎవడు కూడా పట్టించుకుంటూ లేడు. కరెంట్ లేదంటే వాడు పట్టించుకుంటూ లేడు. నీళ్ళు వస్తలే, పొలాలు ఎండిపోతున్నాయంటే వాడు పట్టించుకుంటూ లేడు. ఇవి మీరు చెప్పినవన్నీ ఏవి కూడా వస్తలేవు. రైతు అనేటువంటి వాడు వ్యవసాయ కార్యాలయం పోతే మాకు తెలియదంటారు, తహసీల్దార్ కార్యాలయం పోతే మాకు తెలియదంటారు, బ్యాంకుకు పోతే మాకు తెలియదు అని చెప్తారు. ఎక్కడ పోయినా ఆయనకు రావాల్సినటువంటి జవాబు రావట్లేదు.
ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు. చివరికి కాంగ్రెస్కు మేము ఓటేసినాము, మేము కాంగ్రెస్ పార్టీ సభ్యత ఉంది చూడండి అని చెప్పేటువంటి రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చి శాపనార్థాలు పెడుతుంటూ తిరుగుతుండండి. ఓకే. సో ఇది అంతిమంగా ఇది ఏం తెలియజేస్తుంది? ఈ సర్కారుకు రైతాంగం పట్ల వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి లేదు, మమ్మల్ని పట్టించుకుంటలేరు, వీళ్ళకు సేద్యం అంటే సేద్యగాలంటే పట్టదు అనేది ప్రజలకు అర్థమైపోయింది. అది ఎప్పుడైతే అర్థమైపోయిందో, బ్యాంకుల ఒత్తిడి ఎప్పుడైతే పెరిగిందో, వాళ్ళు ఆశపడి ఎప్పుడైతే డబ్బులు తెచ్చుకున్నారో, బాకీ లేనోడు కూడా బాకీ తెచ్చుకున్నాడండి. అదే కదా, వస్తున్నాయి పాపం, సర్కారు ఇస్తుంది కదా. అంతే కదా. ఇప్పుడు అవన్నీ పెట్టుబడులు వెళ్ళక, రైతు బంధు అందక, ఖర్చులు పెరిగి, తెచ్చిన అప్పు పెరిగి ఇవాళ రైతులు బలవన్మరణాలకు దురదృష్టం. అది జరగకూడదు. అట్లా 430 పైచీలకు మరణాలు జరిగినాయి. అంటే రైతు సంక్షేమంలో వైఫల్యం, అట్ ద సేమ్ టైం రైతులకు సాయం చేసే ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా వైఫల్యం. సో అదే ఇప్పుడు ఎస్ఎల్బీసీ ఘటన అదే అర్థం పడుతుంది. సో ఇంత జరిగినా కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారు రావాల్సిన ఉండే, సరే ఒక రోజు 2 రోజులు అంటే ఏదో, కానీ 2 రోజులు పోయింది, 3 రోజులు పోయింది, 4 రోజులు పోయింది, 5 రోజులు పోయింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన ప్రచారం చేయడం, నిజంగా బయటికి వెళ్ళలేదంటే వేరే విషయం. కానీ ఇంత జరిగిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి వెళ్ళడం, ఆ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా సింబల్ మీద లేదు, పార్టీల సింబల్ కాదు, అది అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఒక ముఖ్యమంత్రి ప్రచారానికి పోయినటువంటి సందర్భం ఎక్కడా లేదు. మరి ముఖ్యమంత్రి గారికి అది టాప్ ప్రయారిటీ అయి కూర్చున్నది. ప్రజల జీవితం టాప్ ప్రయారిటీ కాదు, ఇరిగేషన్ టాప్ ప్రయారిటీ కాదు, కరెంటు వస్తలేదు టాప్ ప్రయారిటీ కాదు, ప్రాజెక్టులో యాక్సిడెంట్ అయింది టాప్ ప్రయారిటీ కాదు, రైతు బంధు అందాక రైతుల బలవన్ మరణాలు జరుగుతున్నాయి, ఇది ప్రయారిటీ కాదు. కనీసం ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి నుంచి, రైతులారా మీరు నిరుత్సాహపడకండి, మీ సమస్య ఏందో అర్థం చేసుకుందాం, ప్రభుత్వం తరఫున ఏం చేయాలో చేద్దాం, ఇగో ఈ కమిటీ వేస్తున్నా ఒకటి, వీళ్ళతోన వీళ్ళు అధ్యయనం చేస్తారు, వ్యవసాయ కమిషన్ అంటూ వేస్తే ఆ వ్యవసాయ కమిషను రైతుల యొక్క సమస్యలు ఏంది అధ్యయనం చేసి ప్రభుత్వం ఏ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి, శాశ్వతంగా లాంగ్ టర్మ్లో వ్యవసాయం ఎట్లుండాలి, షార్ట్ టర్మ్లో ఏం సాయం చేయాలి, ఈ సూచనలు చేయమంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ చాలా బాగా చేస్తుందని పాపం పెద్ద మనిషి కోదండ రెడ్డితో మాట్లాడిపించిన. రైతు కమిషన్ చేయాల్సిన పని ఏంది, అధ్యయనం చేసి సూచనలు చేయాలి. రైతుల దిక్కు చచ్చిపోతుంటే ఇబ్బంది పడుతుందంటే, యాసంగి పంటలు ఇంకో నెల అయితే కోతలు స్టార్ట్ అవుతాయి. ఆయన ఏం చెప్తాడు, ఇప్పుడు యాసంగి పంటలు వేయకండి, వేసిండ్రు, ఎప్పుడో వేసిండ్రు, ఇప్పుడు వేసేది ఏంది యాసంగి పంటలు. యాసంగి పంటలు వేసిండ్రు, నెల అయితే కోతలు స్టార్ట్ అవుతాయి మెల్లగా. నీళ్ళు లేవు, మీరు ఇప్పుడు పంటలు లేకండి ఇప్పుడు చెప్తాడు. 5-6 రోజుల కింద, వారం కింద ఆయన చెప్పిన మాట ఇది. ఆయనతో చెప్పించిండ్రు ఈ మాట. రైతు కమిషన్ ఆయనకు సంబంధించిన ప్రభుత్వ మంత్రులు ఏం చేస్తుండ్రు, ముఖ్యమంత్రి ఏం చేస్తుండ్రు, ఎందుకు రైతులకు సంబంధించి మాట్లాడరు, విషయాలు ఏంటి, ఆయా ఇట్లా చేసుకోకండి, ఎందుకు చేస్తారు, మేము ఉన్నాం కదా ధైర్యం చెప్పాలి కదా. అంటే మీరు చెప్తున్న లెక్క ప్రకారం 439 దాదాపు 440 మంది రైతులు ఆత్మహత్యలు. అంటే రోజుకు సగటున ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఒక్కో రోజు 3, నిన్న కాక మొన్న యావరేజ్ తీసుకుంటే రోజు ఒకటి అనుకోవచ్చు. సో ఇంత జరుగుతున్నా కూడా అట్లీస్ట్ ఆత్మహత్యలు జరుగుతున్నాయన్న వాస్తవాన్ని కూడా గుర్తించలేకపోతుందా? కాదు, వాళ్ళు దాన్ని పట్టించుకుంటలేరు, వాస్తవాన్ని వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. రైతు ఎవరు చేస్తే వాళ్ళకి ఏంది అన్నట్లున్నారు, చలనం లేకుండా ఉన్నారు. ఆ సున్నితత్వం కోల్పోయింది ప్రభుత్వం. అసలు కోల్పోవడం కాదు, ప్రభుత్వానికి ఆ సున్నితత్వమే లేదు. నేను చెప్తా, వాళ్ళకి ఎంతసేపటికి కావలసినంత పెద్ద మోతాదులో బదనాం చేసి మేము వచ్చినాం సర్కార్కి, అవతలని బదనాం చేసి మేము వచ్చినాం, ఇక మా వీర విజయానికి ఇక అవధులు లేవు అనేటువంటి ఒక అహంకారంతోనే పోతున్నారు ఇప్పటికి తప్ప, ఇచ్చిన హామీలు ఏంది, చేస్తున్న పని ఏంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల పర్సెప్షన్ ఏంది ఇప్పుడు అనే దాని మీద వాళ్ళు గేజ్ చేసుకుంటున్నారు. అసలు ప్రజలలో ఉండేటువంటి ఎప్పుడైనా ప్రజాస్వామ్య ప్రభుత్వాల మీద వాళ్ళు ప్రజలకు నచ్చనప్పుడు కోపం వస్తుంది, ప్రజలకు అసహనం వస్తుంది, ప్రజలకు వ్యతిరేకత వస్తుంది, కొన్ని సందర్భాల్లో ప్రజలు తీవ్రంగా కూడా స్పందిస్తారు, ఆందోళన బాట పడతారు. కానీ ఇంత తక్కువ సమయంలో ఇంత తీవ్రమైన పదజాలంతో, బూతులతో ఇంత అసహనాన్ని ప్రజలు, ఇంత ఆగ్రహాన్ని, ఇంత వాళ్ళకు ఉండేటువంటి ఆ అక్కసును ఇంతగా బయటపెట్టినటువంటి నా జీవితంలో ఇప్పటిదాకా నేనే కాదు, సగటు తెలంగాణ వాళ్ళు ఎవరు చూడలే. ఇది ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి కదా, ఇది వాళ్ళు సమీక్షించుకోవాలి కదా, ఇది అంతర్మదనం చేసుకోవాలి కదా. కేవలం కొద్ది నెలల కాలంలోనే వచ్చింది అంతే కదా. పోయినంతకాలమే కేసీఆర్నే తిడతా, పోయినంతకాలం పాత ప్రభుత్వ నేతల మీద ఏం పెడదామా, ఏం కేసు పెడదామా, ఎవరి సత, ఇది ఎందుకండి నాకు అర్థం, థర్డ్ క్లాస్ ముచ్చట. ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది మీకు, దాన్ని నిర్వర్తించండి చక్కగా. ప్రజల అభిమానాన్ని చూరగొనే పని చేయండి. ప్రజల అభిమానాన్ని చూరగొనేటికి మాకు ఇంకో 4 టర్ముల దాకా మాకు ఎదురే లేదు అని వీర ప్రగల్భాలు పలికి 10 మందితో సపోర్ట్లు కొట్టించుకుంటే అయిపోతుందని నాకు అర్థం కాదు. ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ప్రజల స్థితి ఏంది, ఎందుకు సబ్స్టేషన్ల కాడ ధర్నాలు చేస్తారని రైతులు, చెప్పులు ఇచ్చిపెట్టి ఎందుకు యూరియా కోసం ఇవాళ బారులు తీరుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ రాగానే యూరియా షార్టేజ్ వస్తుంది రాష్ట్రంలో అంతటా. చెప్పులు బీఆర్ఎస్ ఆడ చెప్పుల దుకాణాలు పెట్టిందా?
యూరియా దొరికితే రైతులు ఎందుకు వీధుల్లోకి వస్తారు, ఎందుకు క్యూ లైన్లో నిలబడతారు, కరెంట్ ఉంటే సబ్స్టేషన్ కాడ ఎందుకు ఆందోళనకు పోతారు? అవును. మరి కేసీఆర్ సర్కార్లో ఎందుకు జరగలేదు ఇవన్నీ? ఏం నిర్వహణ ఇది? మీ బాధ్యత రాహిత్యము, మీ పట్టింపు లేనితనము, ఎవరికి దేని మీద ఒక స్పష్టత లేదు, ఒక నియంత్రణ లేదు, అధికారులకు డైరెక్షన్ ఇచ్చి నడిపేటువంటి ఆ సాంద్రత లేదు, మీకు ఆ గాంభీర్యం లేదు. అందుకే ఇంత పేలవంగా ఉంది. రైట్. ఓకే, అంటే ఎస్ఎల్బీసీ ఘటన గురించి మాట్లాడితే నిరంజన్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు ఎస్ఎల్బీసీ అనేది మొత్తం పూర్తిగా అందుబాటులోకి వస్తే సో అదనపు ప్రయోజనం తెలంగాణకు ఏంటి? అట్ ద సేమ్ టైం మళ్ళీ అనుమానాలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్ళీ ఈ ఘటన చూపించి కారణం చూపించి మళ్ళీ ఇంకెన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు దీన్ని పెండింగ్లో పెడతారో అనేటువంటి ఒక అనుమానాలు ఉన్నప్పటికీ కూడా సో ఎస్ఎల్బీసీ ఏంటి, దాని ప్రయోజనం ఏంటి? ఎస్ఎల్బీసీ ద్వారా ఒక 30 టీఎంసీల నీళ్లను నల్గొండ జిల్లాలోని క్షామపీడిత ప్రాంతాలన్నింటికి కూడా తీసుకుపోవాలనేటువంటిది ఉద్దేశము. ఇది ఆలస్యమవుతుందనే ఆనాడు మొదట్లో ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టింది అప్పుడు గతంలో, కనీసం ఒక ఉపశమనం లాగా ఉంటుందని చెప్పి. దీనికి సబ్స్టిట్యూట్గానే మొదలుపెట్టింది, ఇది అయ్యేదాకా ఆలస్యం అవుతుందని వెనకటికి. సో ఇప్పుడు ఇది కనుక మనం పూర్తి చేసుకోగలిగితే ప్రభుత్వాలు ఏమైనా వస్తుంటాయి పోతుంటాయి, ప్రజలకు మేలు జరగాలి అంతిమంగా. ఇప్పుడు వాళ్ళు తొందరపడి 20 ఏళ్ల కింద కట్టుకున్నటువంటి ఆ రిజర్వాయర్లు అవి ఇవి అన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి అలా వరదలు రాగానే టకా 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 నింపేసుకుంటున్నారు, బతుకుతున్నారు మంచిగా. కానీ మనకు ఆ ప్రాజెక్టు పూర్తయితే ఆ నీళ్ళు మనకు సముద్రానికి కిందికి పోయే నీళ్ళనే వచ్చాయి కదా, నీళ్లు పెట్టుకొని ఎందుకు ఇవి సరిపోవు అన్నట్లు అలా మళ్ళీ గోదావరి జలాలను తీసుకొని వచ్చి కృష్ణా బేసిన్లు వేసుకొని మళ్ళీ కృష్ణాకి వెళ్ళి తీసుకొని పోయి అవతల రాయలసీమ మిగిలిన ప్రాంతాలకు ఆంధ్ర ప్రాంతానికి మొత్తం తీసుకుపోవాలని బనకచెర్ల హెడ్ రెగ్యులేటరీ దగ్గర కనెక్ట్ చేసుకోవాలి కృష్ణా జలాలకు గోదావరి జలాలకు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం, మనం ఎత్తి చూపేదాకా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి లెటర్ రాసి ఇదంతా గోల చేసేదాకా తెలంగాణ ప్రభుత్వానికి పట్టదు, ధ్యాసనే లేదు అసలు. అప్పుడు లేచి అప్పుడు ఉత్తరం రాసే ప్రయత్నం చేస్తారు. అంటే మీరు లేపితే కానీ మేల్కొల్పితే కానీ లేపితే కుచ్చితే తప్ప లేచేటట్లేరు. అది కూడా ప్రజల బాధ కోసం, మేము అనకపోతే బాగుండదని నామమాత్రంగా అంటున్నారు. వాళ్ళ కడుపులో ఎక్కడ కూడా తెలంగాణకు మేలు చేయాలని తలంపు ఉన్నట్లయితే నాకు అనిపిస్తలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడమే వాళ్ళ విధిగా భావిస్తున్నారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళని తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారులు పెడతారండి ఎవరన్నా? పైగా జలయజ్ఞంలో భాగంగా ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టుల కోసం పనిచేసినటువంటి నీటిపారుదల ప్రిన్సిపల్ సెక్రటరీ రిటైర్ అయిన తర్వాత ఆయన తెచ్చి తెలంగాణ అడ్వైజర్గా పెడతారండి. అట్లా 8 మంది అడ్వైజర్లను పెట్టాను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ తెలంగాణ ప్రభుత్వమేనా, తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నాం మనం. రైట్. కంక్లూడింగ్గా రైతు సమస్యల గురించి, తర్వాత ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి సర్కారు వైఫల్యం గురించి కంక్లూడింగ్ వాట్స్? ప్రమాదాలు జరుగుతుంటాయి, కానీ ప్రమాదాలు జరగడానికి ఉండే కారణాలను హేతుబద్ధంగా అన్వేషించాలి. మరోసారి అటువంటి జరగకుండా ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి, అది విఘ్నత. అదేవిధంగా ఆ ప్రమాదంలోకి వెళ్ళి బయటపడడం కోసం మనం తీసుకునేటువంటి చర్యలు చిత్తశుద్ధిగా ఉండాలి, ప్రజలకు విశ్వాసం కల్పించేవిగా ఉండాలి. ప్రభుత్వాలు అవలంబించాల్సినటువంటి వైఖరిది. విపక్షాలతో కూడా మాట్లాడాలి, సలహాలు సూచనలు తీసుకోవాలి, నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలి. అక్కడ ప్రమాదం జరిగిందనగానే అవతల పార్టీ మీద రాయి ఎత్తేసి బాధ్యత నుంచి తప్పించుకోవడం అంటే చాతగాంతనం అవుతుంది. ఇది అట్లా వ్యవహరించకూడదు ఎవరు కూడా ఎప్పుడు కూడా. అదేవిధంగా ఇవాళ రైతులు కోలుకోలేనంత తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని పూడ్చడం చాలా కష్టం. ఎండిపోయిన పంటను ఏం చేస్తాం? నీళ్లు రాక ఎండిపోయిన పంటల్ని మనం కాంపెన్సేట్ చేయలేం. అట్లా కరెంటు లేక ఎండిపోయిన పంటల్ని కాంపెన్సేట్ చేయలేం. చనిపోయిన 430 కుటుంబాలను ఆదుకునే మార్గం ఏందో ప్రభుత్వం అసలు ఆత్మహత్యల మీద చెల్లిస్తలేదు, స్పందిస్తలేదు, మాట్లాడతలేదు ప్రభుత్వం. కాబట్టి ఈ అన్ని విషయాలను చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నది ఒకటే, సరే చేజార్చుకున్నాం మనం పొరపాటుగా. ఇవాళ ప్రభుత్వాన్ని కేసీఆర్ను కోల్పోయినాం. మళ్ళీ ఇవాళ ప్రజలు మరొకసారి తెలంగాణ వ్యాపితంగా మళ్ళీ కేసీఆర్ ఉంటే మాకు ఇది ఇట్లా ఉండకుండా అని చెప్పి ప్రతిరోజు కూడా కలవరిస్తున్నారు. మరి ఈ విపత్తు నుంచి బయటపడడం కోసం తెలంగాణ సమాజం ఒక్కటిగా ముందుకు కదులుదాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వద్దాం, అడుగులు ముందుకు వేద్దాం. రైట్. ఎస్ఎల్బీసీ ఘటన ప్రమాదమే అయినప్పటికీ కూడా దీంట్లో ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఘటన దగ్గరికి వెళ్ళకపోవడం, అట్లీస్ట్ అక్కడ జరుగుతున్న పనుల్ని పర్యవేక్షించకపోవడం కూడా తీవ్ర విమర్శలకు దారిస్తోంది. దాంతోపాటుగా రైతులు ఆత్మహత్యలో పాల్పడుతున్నా కూడా రైతాంగ సమస్యలు తీర్చడం వల్ల ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతుంది అంటూ చెప్తున్నారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. సో ఇది వాటి ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.